కోడలికి బుద్ధి చెప్పిన తోటికోడలు. కృష్ణపురం అనే గ్రామంలో రంగయ్య, శకుంతల అనే దంపతులు ఉంటారు. వీరికి రమేష్, మధు అనే ఇద్దరు కొడుకులు. అన్నదమ్ములిద్దరూ బట్టల వ్యాపారం చేస్తూ తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు శకుంతల తన భర్తతో, ఏమండి, మన పిల్లలిద్దరూ పెళ్లి వయసుకొచ్చారు. పెద్దబ్బాయి రమేష్కి ఈ ఏడైనా పెళ్లి చేద్దామండి. వాళ్ళకిప్పుడేం పెళ్లి శకుంతల? వాళ్ళు ఏ ఆలోచన లేకుండా సంతోషంగా వ్యాపారం చేసుకుంటుంటే పెళ్లి అని వాళ్ళ ఆలోచన పోగొడతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? మన పిల్లలతోటి వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక్కొక్కరు 2-3 పిల్లల్ని కూడా కన్నారు అని అనగా, కనకేం, రేపొద్దున మన పిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళు కూడా కనిపెడతారు. రూపాయి ఖర్చు లేని పని కదా. మీరూరుకోండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు మీకు. సరే కాని, మా దూరపు బంధువు అన్నయ్య గారమ్మాయి సంధ్య ఉంది. చాలా చక్కగా కుందన బొమ్మలా ఉంటుంది. మొన్న నేను వెళ్లిన పెళ్లిలో చూశాను. ఆ అమ్మాయి అయితే మన రమేష్కి సరైన జోడి. వారిద్దరికీ ముడిపడదామండి. పెళ్లి చేసుకొని నేను పడుతున్న బాధలు సరిపోవటం లేదా? నా కొడుకులని కూడా బలి చేద్దామనుకుంటున్నావా? బలి అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం బ్రహ్మచారులుగా ఉండిపోతుంది. మీరు మీ మాటలు. అయినా కాని మనకి వయసైపోతుంది. పెద్దోడికి పెళ్లైన వెంటనే 3 నెలలు తిరక్క చిన్నోడికి కూడా చెయ్యాలి. అప్పుడు మనిద్దరం కృష్ణారామ అనుకుంటూ వాళ్ళొక ముద్ద పెడితే తిని హాయిగా ఉందాం. బాగుందే నీ ఆలోచన. కాని పెద్దోడి ఆలోచన కూడా కనుక్కోవాలి కదా. వ్యాపారం నుంచి రానివ్వు, అడుగుదాం. ఈ మాటన్నారు బాగుంది. సరే కాని, చీకటి పడుతోంది. భోజనానికి రండి కాసేపాగు, పిల్లలు కూడా వస్తారుగా, కలిసి తిందాం అని అంటుండగా వ్యాపారం నుంచి రమేష్, మధు వస్తారు. వాళ్ళు రావడం చూసి, ఏవండి, పిల్లలు కూడా వచ్చారు, రండి అని అనగా అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. శకుంతల వడ్డిస్తుంటే ఇరువురూ భోజనం చేస్తూ ఉండగా రంగయ్య రమేష్తో, నాన్న రమేష్, వ్యాపారం ఎలా జరుగుతుంది? ఆ భగవంతుని దయ వల్ల సవ్యంగా జరుగుతుంది నాన్న. అయినా తమ్ముడు తోడుండగా మన వ్యాపారానికి లోటేంటి? ఊరుకో అన్నయ్య, నీ కష్టంతో పోలిస్తే నాది ఒక కష్టమేనా? అమ్మా, అన్నయ్య నన్ను ఒక్క పని చేయనివ్వడు, అంతా తనే చేస్తాడు. అన్నయ్య కదరా, ఆ ప్రేమ ఇలానే ఉంటుంది. ఒరే రమేష్, తమ్ముడిపై ఇంతే ప్రేమగా రేపు నీకు పెళ్ళయ్యాక కూడా ఇలానే వాణ్ణి చూసుకోవాలి. వాడికి నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదురా. నాకు తెలీదా అమ్మా? నా తమ్ముడి తర్వాతనే భార్య అయినా ఇంకెవరైనా అని అనగా, నాన్న రమేష్, ఇలాంటివి చాలా చూసాంరా. పెళ్ళైతే పెళ్ళం మీద తప్ప వేరే వాళ్ళ మీద ధ్యాస కాదుగా, అసలు ఆలోచన కూడా ఉండదు. అంతెందుకు, నా తోడబుట్టిన తమ్ముడున్నాడు కదా, పెళ్లి కాకముందు నువ్వెలా చెప్పావో నేను కూడా అలానే చెప్పాను. పెళ్ళయ్యాక మా ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చి వాడేమో పట్టణంలో ఉంటున్నాడు, నేను ఈ పల్లెటూరులో ఉంటున్నాను. ఎవరైనా ఎంత రక్త సంబంధమైనా మన జీవితంలోకి భార్య వచ్చేంత వరకేరా. అది మీ రోజుల్లో జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాగా, తమ్ముడు తర్వాతే ఎవరైనా. ఎన్ని కష్టాలొచ్చినా నా తమ్ముడు చేయి మాత్రం వదలను నేను. కలిసుంటా అంటే ఎవరు మాత్రం ఏమంటారు? సరే, రేపు ఉదయాన్నే వ్యాపారానికి వెళ్ళాలి కదా, వెళ్ళి పడుకోండి సరే అమ్మా అంటూ గదిలోకి వెళ్తారు. వెళ్ళగా అంతలో రంగయ్య, ఏమైంది శకుంతల? పెళ్లి గురించి అడుగుతానని నిశ్శబ్దంగా ఉండిపోయావు. ధైర్యం సరిపోలేదా? నా పిల్లల్ని అడగడానికి నాకు భయమేంటి? వాళ్ల తమ్ముడి గురించి ఇంతలా చెప్తున్నాడుగా. ఇప్పుడు కనుక పెళ్లి చేసుకో అని అడిగానంటే ఖచ్చితంగా వద్దంటాడు. అయితే అడగవా? ఎందుకడగను? కాని దానికి సమయం సందర్భం ఉంటుందిగా, అప్పుడు అడుగుతాను. అబ్బో, ఎలా అయినా నువ్వు చాలా తెలివిగలదానివి. ఈ మధ్య మీరు నన్ను పొగడటం చాలా ఎక్కువ అవుతుంది. పదండి, మీరు మీ మాటలు అని గదిలోకి వెళ్లి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, మధు వ్యాపారానికి తయారవుతూ ఉండగా, నాన్న మధు, మీకిష్టమైన వంటలు వండి ఈ క్యారేజీలో సర్దాను. మర్చిపోకుండా మధ్యాహ్నం భోజనం చెయ్యండి. తప్పకుండా అమ్మా, కాని అన్నయ్య వ్యాపారంలో పడి సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. ఒరే పెద్దోడా, మనకు వ్యాపారం ఎంత అవసరమో మన ఆరోగ్యం కూడా అంతే అవసరం. మనం బాగుంటేనే కదా రేపొద్దున సంతోషంగా వ్యాపారం చేసేది. ముందు కడుపు నిండా భోజనం చెయ్యి, తర్వాత వ్యాపారం చెయ్యి. చేస్తాలే అమ్మా, ఊరికే నసపెట్టకు. ఒరే చిన్నోడా,
పెద్దోడు భోజనం చేయకపోతే మాత్రం నీకు తన్నులు పడతాయి. ఎందుకమ్మా తమ్ముణ్ణి తిడతావు? భోజనం చేస్తానని అన్నాను కదా. బాగుందిరా, భోజనం చేయమనటం కూడా తప్పేనా? సరేలే, జాగ్రత్తగా వెళ్ళి సంతోషంగా రండి అలాగే అమ్మా, నువ్వు నాన్న జాగ్రత్త అని చెప్పి వ్యాపారానికి వెళ్తారు. వెళ్ళి రమేష్, మధు ఇద్దరూ బట్టల దుకాణంలో ఉండగా బట్టలు కొనడానికి జనాలు వస్తారు. వారికి బట్టలు చూపిస్తూ ఉంటారు. అన్నయ్య, నేను చూపిస్తాను, నువ్వు కూర్చో. లేదు మధు, వ్యాపారం అనేది యజమానిలా కాకుండా పనివాడిలా కష్టపడితేనే రూపాయి వెనకేయగలం. అలాగే అన్నయ్య, నీ ఇష్టం. అంతలో బట్టలు కొనడానికి వచ్చిన మహిళ, బాబూ, మంచి కాటన్ చీరలు చూపించండి. అలాగే అమ్మా. ఎటువంటి చీరలమ్మా? పూర్తిగా కాటన్ కావాలా లేక కాటన్ సిల్క్ కలిపిన చీరలు కావాలా? సిల్క్ కలిసిన కాటన్ వద్దు బాబూ, ముసలిదాన్ని. ఆ చీరను కట్టుకుంటే ఎండకు ఒళ్లంతా మంట పుడుతుంది. అదే కాటన్ చీర అయితే చల్లగా ఉంటుంది అని అనగా, తమ్ముడు, కొత్తగా వచ్చిన ఆ కాటన్ చీరలు ఇలా తీసుకురా. అలాగే అన్నయ్య అంటూ ఆ చీరలు తెచ్చివ్వగా రమేష్ చూపిస్తూ ఉంటాడు. అన్నయ్య, మధ్యాహ్నం సమయమైంది, భోజనం చెయ్యి, లేకపోతే అమ్మ కోప్పడుతుంది. అది సరే కాని తమ్ముడు, మనం వ్యాపారం చేసుకునేవాళ్లం. మనకి ఓపిక ఉండాలి. కొనుగోలుదారుడు ఓ మాటన్నా మనం పడాలి. అప్పుడే వ్యాపారం సవ్యంగా జరుగుతుంది. అంతేకాని వారేదో అన్నారని మనం వేరేలా మాట్లాడితే అక్కడ గొడవ పెరుగుతుంది. అలాగే అన్నయ్య. సరే, నువ్వు కూడా రా తమ్ముడు, కలిసి భోజనం చేద్దాం. సరే పద అంటూ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. తిన్న తర్వాత బట్టలు కొనడానికి కస్టమర్లు రావటంతో వాళ్లకు బట్టలమ్ముతారు. తర్వాత సాయంత్ర సమయం అవ్వడంతో ఇంటికి వెళ్తారు. వీరు వెళ్ళగా రంగయ్య, శకుంతల ఆరు బయట మంచం మీద కూర్చొని ఉంటారు. అది చూసి, నాన్నా, ఏంటి ఈరోజు అమ్మ మీరు బయటున్నారు? ఏం లేదురా, లోపల ఉక్కగా ఉంది, అందుకే ఇలా కూర్చున్నాం. మీరు కూడా కూర్చోండి. అలాగే నాన్నా, ఇలా అందరం కలిసి కూర్చొని ఎన్ని రోజులయ్యిందో. అవునరా, మన చిన్నప్పుడు ఆరు బయట కూర్చోబెట్టి అమ్మ ఆవకాయ కలిపి అన్నం పెడుతుంటే తినుకుంటూ ఆడుకునేవాళ్లం. అయినా గడిచిపోయిన రోజులే బాగుంటాయి అని అనగా అంతలో శకుంతల, అవున్రా పెద్దోడా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. నీకు మా అన్నయ్య గారి అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు? ఇప్పుడేం పెళ్ళమ్మా, ముందు భోజనం పెట్టు, ఆకలిగా ఉంది. పెడతాలే గాని నా మాట విన్నా అన్నా. నీ తోటి వాళ్లందరూ పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. నువ్వు మాత్రం ఇలానే వ్యాపారం చేసుకుంటూ ఉండిపోతావా? నీకంటూ కుటుంబం, పిల్లలు వద్దా? కావాలి కాని ఇప్పుడు కాదు. ఎప్పుడు నడుములు జారాకనా? అది కాదు నాన్నా. ఎప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలుసు. ముందు అమ్మ చెప్పిన మాట విను. సరే, మీ ఇష్టం. ఇలా అన్నావు బాగుంది. రేపే వెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను. సరే కాని అమ్మా, నీ చేత్తో చిన్నప్పటిలా ఆవకాయ, అందులో నెయ్యి వేసి నువ్వు ముద్దలు పెడుతుంటే తినాలనుందమ్మా. మళ్ళీ అలా కలిపి పెట్టవా? అవునమ్మా, నాక్కూడా. అయ్యో, మీరింతలా అడగాలా? ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్లి ఆవకాయ అన్నం కలుపుకొని వస్తుంది. వచ్చి అన్నం ముద్దలుగా చేసి రమేష్, మధులకు పెడుతుంది శకుంతల. వాళ్లు తింటూ ఉండగా తల్లిగా చాలా సంతోషిస్తుంది. అంతలో రంగయ్య, శకుంతల, నీ కొడుకులకేనా? నాకేం లేదా? భలేవారే, పట్టండి అంటూ ఆవకాయ ముద్దలు పెట్టగా రంగయ్య తింటూ, మన పెళ్ళై ఇన్నేళ్లైనా కాని నీ చేతి ఆవకాయ రుచి మాత్రం ఏమాత్రం తగ్గలేదే. అవునమ్మా, చాలా రుచిగా ఉంది. ఇంకో ముద్ద పెట్టు. పొగిడిన కాడికి చాలే కాని తినండి అంటూ శకుంతల వారికి ఆవకాయన్నం కలిపి పెట్టగా వాళ్లు సంతోషంగా తింటారు. తిని, అమ్మా, మేము వెళ్ళి పడుకుంటాం. సరే నాన్నా అని వీళ్లు కూడా ఇంట్లోకి వెళ్తారు. మరుసటి రోజు శకుంతల దూరం బంధువైన పుల్లయ్య అన్నయ్య గారింటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగా పుల్లయ్య శకుంతలను చూసి, చెల్లమ్మా, బాగున్నావా? ఈ అన్నయ్య ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అలా ఏం లేదన్నయ్యా, మీరెప్పుడు గుర్తుంటారు. సరే కాని వదినా, నా కోడలు ఎలా ఉన్నారు? అందరూ ఇంట్లోనే ఉన్నారు. పదమ్మా, వెళ్దాం అంటూ ఇంట్లోకి వెళ్తారు.
వెళ్ళగా సురమ్మా ఎవరొచ్చారు చూడు అని అనగా సూరమ్మ బయటికొచ్చి, ఓ వదినగారు, బాగున్నారా? బాగున్నాం వదినా. అమ్మాయి ఏది కనిపించడం లేదు? అమ్మాయి టీవీ చూస్తుందనుకుంటా. ఉండండి పిలుస్తాను. సంధ్య, ఒకసారిలా రా అమ్మా, అత్తయ్యొచ్చింది. వస్తున్నానమ్మా అని వచ్చి, ఈమె నీకు అత్తవరుసవుతుంది, మనకు దూరపు బంధువు. ఓ అవునా, నమస్కారం అత్తయ్యా. నమస్కారమమ్మా. అన్నయ్య, అమ్మాయి లక్షణంగా ఉంది. పెళ్లి సంబంధాలేమైనా చూస్తున్నావా? ఈ ఏడు చదువైపోయింది చెల్లెమ్మా. మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుండగా అంతలో సూరమ్మ, సరే కాని వచ్చిన మనిషిని కూర్చోబెట్టే మాట్లాడుతున్నాం. వదినా, మీరుండండి, వెళ్ళి భోజనం తయారు చేస్తాను. ఇప్పుడవన్నీ ఏం వద్దు కాని నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడ్డానికొచ్చాను. నువ్విలా కూర్చో. అమ్మా సంధ్య, నువ్వు కూడా అని అనగా ఇరువురు పక్కన కూర్చుంటారు. ఏంటి చెల్లెమ్మా అంత ముఖ్యమైన విషయం? అన్నయ్య, నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు మధు. పెద్ద కొడుకు రమేష్కి ఈ ఏడాది పెళ్లి చేయాలనుకుంటున్నాను. మాకు బట్టల వ్యాపారం ఉంది. కాస్తో కూస్తో డబ్బు సంపాదించాం. మీరేమీ అనుకోనంటే మీ అమ్మాయి సంధ్యను మా అబ్బాయి రమేష్కిస్తారా అని అడగ్గా అందుకు పుల్లయ్య, అయ్యో చెల్లెమ్మ, ఇంత మాటకింత మొహమాట పడుతూ అడగాల? మీ సంబంధం మాకు అన్ని విధాలుగా ఇష్టమే. ఏమంటావు సురమ్మా? వదినగారు లాంటి మంచి కుటుంబానికి మన అమ్మాయినివ్వటం నిజంగా మన అదృష్టమండి. అయినా కాని అమ్మాయిని ఒక మాట అడుగుదాం. అమ్మా సంధ్య, అత్తయ్య వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? నాదేముందమ్మా, మీ ఇష్టం. ఏది మంచి ఏది చెడు మీకు తెలుసు కదా. మీరెలా చెప్తే అలానే. తండ్రికి తగ్గ కూతురు. సరే అన్నయ్య, మంచి రోజు చూసి కబురు చేస్తాం. ఆ రోజు పెళ్లి జరిపిద్దాం. అలాగే అమ్మా. అమ్మా కోడలి పిల్ల, వెళ్ళొస్తాను. అలాగే అత్తయ్యా అని అనగా శకుంతల ఇంటికి వెళ్ళగా, ఏమే శకుంతల, వెళ్ళిన పని ఏమైంది? ఇక్కడ వెళ్ళింది ఎవరనుకుంటున్నావు? నీ భార్య శకుంతల. వెళ్ళిన పని సవ్యంగా జరిగింది. వాళ్లు పెళ్లి కొప్పుకున్నారు. మంచి రోజు చూసి కబురు చేస్తానని చెప్పారు. సంతోషం. తొందరలో మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట. అంతేగా అంటూ సంతోషపడతారు. రమేష్ మధు ఇంటికి రాగా జరిగిన విషయం రమేష్కి చెబుతారు. సరే అమ్మా, మీ ఇష్టం అని సిగ్గుపడుతుంటాడు రమేష్. అది చూసి మధు, అమ్మా, అన్నయ్య సిగ్గుపడుతున్నాడు. నువ్వుండరా, పెళ్ళంటే ఎవరికైనా సిగ్గుంటుంది. రేపు నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది. మధు, ఆగాగు. అన్నయ్యకు పెళ్ళయ్యాక తర్వాత నీకే. పోనాన్నా అని సిగ్గుపడుతూ ఉండగా, ఏంట్రా అమ్మాయిలా సిగ్గుపడుతున్నావు? అన్నయ్యనన్నావుగా, ఇప్పుడు నువ్వు అంటూ అందరూ నవ్వుతారు. ఇలా సంతోషంగా రోజులు గడుస్తుండగా పుల్లయ్య వాళ్ల పెళ్లికి మంచి రోజులున్నాయని కబురు చేస్తారు. అనుకున్న విధంగానే మంచి ముహూర్తానికి సంధ్యకు రమేష్కు వివాహం చేస్తారు. సంధ్య శకుంతల ఇంట్లో అడుగు పెడుతుంది. సంధ్య ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి శకుంతల సంధ్యను ఏ పని చేయకుండా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు సంధ్య శకుంతలతో, అత్తయ్య, ఏంటి మీరు నన్ను ఒక్క పని కూడా చెయ్యనివ్వటం లేదు. కొత్త కోడలివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నువ్వెళ్ళి గదిలో విశ్రాంతి తీసుకో. నేనొచ్చింది మీకు శ్రమ తగ్గించడానికి, పెంచడానికి కాదు. ఏమంటున్నావమ్మా? నా కోడలికి, నా కుటుంబానికి పనిచేయడం తప్ప? తప్పు కదా అత్తయ్యా, నన్ను కూడా పనులు చెయ్యనివ్వకపోవడం తప్పు అని అంటుంది. అంతలో మధు, అమ్మ అంతే వదినా, ఏ పని చెయ్యనివ్వదు. నువ్వుండరా. అమ్మా సంధ్య, నువ్వు రమేష్ మన గ్రామదేవత గుడి దగ్గరికి వెళ్ళిరండి. మీ పెళ్ళైతే అక్కడికి తీసుకొచ్చి దర్శనం చేయిస్తానని మొక్కుకున్నాను. అలాగే అత్తయ్యా, మీరు మావయ్య కూడా రండి. మేమెందుకులే అమ్మా, మీరు వెళ్ళిరండి. మధు, నువ్వైనా రా. వదినా, మీరు వెళ్ళిరండి, నేను వ్యాపారానికి వెళ్తాను. అలాగే మధు అంటూ సంధ్య గదిలోకి వెళ్తుంది. వెళ్ళి రమేష్తో, ఏమండి, అత్తయ్య మనల్ని మన గ్రామదేవత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్పింది. పదండి వెళ్దాం. ఇప్పుడా? వ్యాపారానికి వెళ్ళాలి కదా. ఇప్పుడే వెళ్ళాలి. అయినా వ్యాపారానికి మీ తమ్ముడు వెళ్ళాడులే. పదండి, మనిద్దరం గుడికి వెళ్దాం. అలాగే సంధ్య, భార్య చెప్పిన మాట వినాలి కదా. అబ్బో, భర్తగారికి నా మీద ప్రేమ పొంగిపోతుందే నీ మీద కాక పక్కవారి మీద ప్రేముంటుందా ఏంటి? అని అనగా అంతలో బయటి నుంచి శకుంతల,
అమ్మా సంధ్య, తొందరగా వెళ్ళిరండి, ఆలస్యమైతే గుడి మూసివేస్తారు. వెళ్తున్నామత్తయ్యా అంటూ నవదంపతులు గుడికి వెళ్తారు. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని కొంత సమయానికి ఇంటికి తిరిగి వస్తారు. వచ్చి శకుంతల చేసిన వంటలు తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. కొత్త కోడలు సంధ్య ఇంటికి రాగానే ఆ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. అలానే సంధ్య అత్తమామల పట్ల, మరిది పట్ల మర్యాదగా నడుచుకుంటూ ఉంటుంది. ఒకరోజు సంధ్య ఆరుబయట కూర్చొని ఉండగా పక్కింటి పంకజం సంధ్యని చూసి, అమ్మా సంధ్య, భోజనం చేశావా? చేశానండి, మీరు? నేను ఇప్పుడే చేశా. కొత్తగా పెళ్ళైంది. ఊరికే ఇంట్లో ఉండే బదులు నువ్వు నీ భర్త సంతోషంగా ఎక్కడైనా తిరిగి రావచ్చుగా. ఎక్కడా ఆంటీ, ఆయన లేస్తే చాలు వ్యాపారానికి వెళ్ళాలని అంటాడు. ఇంక బయటికేం తీసుకెళ్తాడు? అవునమ్మా, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీ ఆయన పని తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఈ ఇల్లు, ఈ మనసులు ఇలా ఉండటానికి నీ భర్తనే కారణం. అవునా? అవునమ్మా, లేకపోతే వీళ్ళకి ఇంత పలుకుబడి, మర్యాద ఎక్కడ్నుంచొచ్చాయనుకున్నావు? నీ భర్త వల్లనే. మా మరిదిగారు కూడా ఉన్నారుగా. వాడు ఒక పని దొంగ. అన్నయ్య వెనుక లేనిదే అసలు ఏ పని చెయ్యలేడు. మీరు కనుక వేరు కాపురం పెట్టారంటే వాళ్ళ పని సున్నా అంటూ లేనిపోని మాటలు చెప్పి సంధ్య మనసు పూర్తిగా మారుస్తుంది. అవునా ఆంటీగారు, ఈ ఆస్తంతా మా అత్తయ్య, మా మావయ్య గారు కష్టపడిందనుకున్నాను. వాళ్ళకంతుంటే ఇంట్లో తాపీగా ఇంట్లో కూర్చొని ఎందుకు తింటారు? చేసేవాళ్ళుంటే మీ వాళ్ళు గొడ్డు చాకిరీ చేయించుకుంటారు. సర్లే కాని నీకీ విషయాలన్నీ చెప్పానని మీ అత్తకి చెప్పకమ్మా. ఇంత పెద్ద నోరేసుకొని మళ్ళీ నా మీద పడుతుంది అని అనగా అందుకు సంధ్య, లేదాంటీ, నేనెందుకు చెబుతాను అని అంటూ ఉండగా శకుంతల వస్తూ ఉండటం గమనించిన పంకజం, పొయ్యి మీద పెట్టిన పప్పు మాడిపోతున్నట్టుంది, నేను వెళ్తాను అంటూ వెళ్తుంది. ఆమె వెళ్ళగా శకుంతల సంధ్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లోకి రా. కాస్త తలనొప్పిగా ఉందని ఇక్కడ కూర్చున్నాను. కాఫీ చేస్తేమ్మంటావా అమ్మా? వద్దత్తయ్యా, వెళ్ళి పడుకుంటాను. సరే అమ్మా, ఏదైనా కావాలంటే పిలువు. అలాగే అని గదిలోకి వెళ్లి పడుకుంటుంది సంధ్య. కొంత సమయానికి వ్యాపారం ముగించుకొని రమేష్ మధులు ఇద్దరూ ఇంటికొస్తారు. వారికి శకుంతల కాళ్లకు నీళ్ళిస్తుంది. నీళ్ళివ్వటం చూసి, అదేంటమ్మా నువ్విస్తున్నావు? సంధ్య ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి కాస్త తలనొప్పిగా ఉందని పడుకుందిరా. అంతలో మధు, అమ్మో, వదినకు కాఫీ పెట్టి ఇవ్వకపోయావా? ఇస్తానంటే కాసేపు పడుకుంటానత్తయ్యా అనిందిరా. సరే, మీరైతే ఇంట్లోకి పదండి. రమేష్, నువ్వు గదిలోకి వెళ్ళి నీ భార్యకు ఎలా ఉందో అడగరా. సరే అమ్మా అని సంధ్య పడుకున్న గదిలోకి వెళ్తాడు. వెళ్ళి, సంధ్య, సంధ్య, ఏమైంది, పడుకున్నావు? తలనొప్పిగా ఉంటే పడుకున్నానండి. టాబ్లెట్ ఏమైనా వేసుకోకపోయావా? పర్వాలేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఏమైనా తింటావా? అమ్మకు చెప్పేదైనా చేయించమంటావా? ఏవండి, నాకు బయటికి వెళ్ళి పానీపూరి తినాలనుంది, వెళ్దామా? ఓ, అంతేనా? పద వెళ్దాం అని బయటకి రాగా వీరిని రంగయ్య చూసి, ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పానీపూరి తిందామని వెళ్తున్నాం మావయ్యా సరే అమ్మా, తొందరగా వెళ్ళిరండి అని అనగా అంతలో శకుంతల వచ్చి, ఇప్పుడు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోకి పదండి. పిల్లలు పానీపూరి తింటానని బయటికి వెళ్తున్నారు, వెళ్ళనివ్వు. ఏమక్కర్లేదులేండి. బయట కలుషితమైన ఆహారం తినే బదులు ఇంట్లో నేను చేసిన బజ్జీలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. అమ్మ సంధ్య, లోపలికి పద, వేడివేడి బజ్జీలు తిందుగాని అని అనగా, బజ్జీలా? బజ్జీలతో ఉల్లిపాయ నుంచుకుంటే ఉంటుంది, దాని సామిరంగా మామూలుగా ఉండదు అని అంటాడు రమేష్. పదనాన్నా అని శకుంతల ఇంట్లోకి వెళ్తుంది. ఇక సంధ్య కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ మాత్రం వంటగదిలోకి వెళ్లి శకుంతల చేసిన బజ్జీలు తింటూ ఉంటాడు. అది చూసి శకుంతల, ఒరేయ్, నువ్వే తింటున్నావు, అమ్మాయికి తీసుకుని వెళ్ళివ్వరా? అలాగే అమ్మా, ఈ రుచికరమైన బజ్జీలు తింటుంటే భార్యని కూడా మర్చిపోయా. చాలు చాలే గాని బజ్జీలు తీసుకుని వెళ్ళరా అని అనగా
రమేష్ బజ్జీలు తీసుకుని గదిలోకి వెళ్తాడు. వెళ్ళగా సంధ్య పడుకొని ఉంటుంది. అది చూసి, ఏమైంది సంధ్య, మళ్ళీ పడుకున్నావు? పడుకోక ఏం చేయమంటావ్? లేచి బజ్జీలు తిను, చాలా రుచిగా ఉన్నాయి. నాకేమొద్దు, నువ్వే తిను. నేనెంతో ఆశగా పానీపూరి తిందామనుకుంటే మీ అమ్మ చెడగొట్టిందిగా. పోయి మీ అమ్మ కొంగుచాటు పిల్లల్లా ఉండు. నీకెందుకు పెళ్ళాం? ఏంటి సంధ్య అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలీదా? ఇష్టమంటే పెళ్ళాం అడిగిన చిన్న చిన్న కోరికలను తీర్చకపోవడమా? ఆయన ఇంత చదువుకొని ఈ పల్లెటూరి కాపురానికి రావడమే నేను చేసిన తప్పు. సంతోషించవులే కాని ఇప్పుడు నువ్వు పానీపూరి తినాలి, అంతేగా? అవును. అమ్మా, సంధ్యకు తలనొప్పి తగ్గలేదంట, ఆస్పత్రికి తీసుకెళ్ళనా అని అనగా శకుంతల వచ్చి, అయ్యో, ఇంకా తగ్గలేదా? కషాయంతేనా అనగా సంధ్య కోపంగా రమేష్ వైపు చూడగా, అమ్మా, అదేం తాగుతుందిలే కాని మేం హాస్పిటల్కి వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తరా అని అనగా రమేష్ సంధ్యలు బయటికి వెళ్లారు. వెళ్ళి పానీపూరి బండి వద్దకు వెళ్లి రమేష్ సంధ్య పానీపూరి తింటూ, ఏమండి, కట్టుకున్న భార్యను ధైర్యంగా బయటికి తీసుకొచ్చే ధైర్యం కూడా లేదా మీకు? అలా అని కాదు సంధ్య, పెద్దవాళ్ళు మన మంచి కోసమే చెబుతారు. మనం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటాం వాళ్ళని, అంతే తేడా. ఏంటో మీరు, నాకర్థం కారు అంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళి సంధ్య తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా భర్త లేకపోతే వీళ్లకు బతుకులేదు. కాని మా అత్త మాత్రం పెత్తనం చేస్తుందా? పెత్తనం! మీ సంగతి చెప్తాను చూడు. ఈ ఇంటి పెత్తనం నేనే తీసుకుని ఏం కావాలన్నా నన్నే అడిగేలా చేయకపోతే నా పేరు సంధ్యనే కాదు అని అనుకుంటూ ఉండగా శకుంతల వచ్చి, అమ్మా సంధ్య, వంటించేమంటావు? నాకేం తెలుసు? చెప్పమ్మా, నీకేం కావాలో? నాకు బంగాళదుంప కూర కావాలి, చేయండి. అయ్యో సంధ్య, బంగాళదుంప అయిపోయింది. కందగడ్డలు చేస్తాలే, తిందువు. అన్నీ మీరే అనుకోండి. అన్నీ మీరే అనుకునేదానికి నన్నెందుకు అడగటం? వేళకోళం చేయటానికా? నిన్ను చూసి వేళకోళం చేయడమేంటమ్మా? బంగాళదుంపలు లేవు, కందగడ్డ చేస్తానంటున్నా. అది కూడా తప్పేనా? తప్పే. ఈ రోజు నుంచి నాతో ఏది మాట్లాడాలన్నా ఉన్నది మాట్లాడండి. లేనిపోనిది కల్పించి సరదాగా మాట్లాడాలని ప్రయత్నించకండి. దాంతో శకుంతల మారు మాట్లాడకుండా తన మనసులో, ఏమైంది ఈ పిల్లకి? ఈరోజు కొత్తగా మాట్లాడుతుందే. కొత్త కదా, అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుందేమోలే అని అనుకుని వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. అంతలో సంధ్య పెరట్లో ఉండగా అటు ఇంట్లో ఉన్న పంకజం సంధ్యని చూసి, అమ్మా సంధ్య, ఏదలో ఉన్నావేంటి? ఎవరేమైనా అన్నారా? అదేం లేదు. మా అత్తయ్య నాకిష్టమైన వంట చేయకుండా వాళ్లకిష్టమైన వంట చేస్తుంది. అది అంతేనమ్మా, నేను చూస్తూనే ఉన్నాగా. పాపం, చిన్న కొడుకునొకలా పెద్ద కొడుకునొకలా చూస్తుంది. ఇప్పుడు పెద్ద కొడుకు భార్యవి కదా, అందుకే నిన్ను చిన్న చూపు చూస్తుంది అని అనగా ఆలోచనలో పడుతుంది సంధ్య. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీకేం కావాలో నువ్వే వండుకోవచ్చుగా. ఆమెను అడగటమేంటి? ఇది నీ ఇల్లు, నీ సంసారం. నీ భర్త తెచ్చిన డబ్బుతో ఇల్లు నడుస్తుంది, మర్చిపోయావా? అని లేనిపోని మాటలు చెప్పి ఇంట్లో వాళ్ల మీద అసహ్యాన్ని పెంచుతుంది. ఆ మాటలు విని సంధ్య, అవును కదా, ఆమె వండే వరకు నేనెందుకుండాలి? నేనే చేసుకుంటా అని వంటగదిలోకి వెళ్లి కోడిగుడ్ల కూర వండుతూ ఉంటుంది. అది చూసి, ఏదైనా కావాలంటే నన్ను అడగమని చెప్పాగా. అయినా ఈరోజు శనివారం, నీచు తినకూడదమ్మా. అక్కడ పెట్టు, రేపు చేసి పెడతా గాని. నువ్వేంటి నాకు చేసేది? అయినా ఎప్పుడు ఏది తినాలో నువ్వు నాకు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. నీ వంట నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటాను. అయినా మా ఆయన సంపాదిస్తున్న సంపాదన నేను వండుకొని తింటున్నా. ఏదో నీ భర్త సంపాదించిన సొమ్ము తింటున్నట్టు మొహం అలా పెట్టావేంటి? ఏంటమ్మా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీకు మీ పెద్దవాళ్లు ఇదేనా చెప్పి పంపింది? మధ్యలో మా పెద్దవాళ్లని మధ్యలోకి లాగకు చెప్తున్నా. అయినా నా భర్త మీకు చేసి చేసి అలసిపోయాడు. అతని చంపేద్దామనుకుంటున్నావా? నా కొడుకుని నేను చంపడమేంటి? అసలేం మాట్లాడుతున్నావు సంధ్య? ఏమైంది నీకు?
2 రోజుల నుంచి అదోలా మాట్లాడుతున్నావు? జ్ఞానోదయమైంది అంటూ తన వంట తాను చేసుకుంటుంది. కొంత సమయానికి రమేష్ బట్టల దుకాణం నుండి రాగా, ఏమండి, మీరు గదిలో కూర్చోండి, భోజనం తెస్తాను. ఎందుకు? రోజులాగానే అందరం కలిసి తిందాం. ఏంటి తినేది? ఇదేం పెళ్లి భోజనం కాదు, కలిసి తినడానికి. నోరు మూసుకొని గదిలో కూర్చోండి, భోజనం తెస్తాను అని అనగా రమేష్ సరే అంటూ గదిలో కూర్చుంటాడు. సంధ్య వంటగదిలోకి వెళ్లి రమేష్ కోసం చేసిన వంటలు తెచ్చి వడ్డిస్తుంది. అది చూసి రమేష్, సద్య, ఈరోజు శనివారం, నీచు తినకూడదు. నువ్వేంటి ఈ కూర తెచ్చావు? ఏంటండి, మీరు బయట పనిచేసే మగవారు, కూరగాయలు ఆకుకూరలు తింటే ఏం బాగుంటుంది? ఓపికండొద్దు, తినండి అని అనగా చేసేదేం లేక రమేష్ కోడిగుడ్ల కూర తింటాడు. అంతలో శకుంతల, రమేష్, సంధ్య, భోజనానికి రండి అని అనగా, అమ్మో, మేమిప్పుడే తిన్నాం, మీరు తినండి. తినడమేంట్రా, నేను చేసిన వంటలు ఇక్కడే ఉన్నాయి, అయినా అందరం కలిసే తింటాంగా, ఈరోజేంటి కొత్తగా? అంతలో సంధ్య, ఏం, భార్యాభర్తలు కలిసి తినకూడదా అని అనగా శకుంతల, అలా కాదమ్మా, కలిసి. సరేలే, మధు, ఏమండి, మీరైనా రండి భోజనానికి అని అనగా వారు వస్తారు. వారు భోజనం చేస్తూ ఉండగా, అదేంటమ్మా, అన్నయ్య వదినల్ని పిలవకుండానే మాకు భోజనం పెట్టావు? వాళ్ళు తిన్నారులే, నువ్వు నోరు మూసుకొని తిను. అంతలో రంగయ్య, ఒరే, నేను నీకేం చెప్పా? భార్య వస్తే అన్నీ మారిపోతాయని చెప్పాగా? అవునాన్నోయ్, మీరన్నది నిజమే. అది సర్లే కాని నువ్వెందుకు అదోలా ఉన్నావు శకుంతల? నాకేమైంది, బాగానే ఉన్నాగా అని భోజనం చేస్తూ ఉంటారు. కొంత సమయానికి ఇరువురి భోజనం పూర్తయిన తర్వాత సంధ్యా రమేష్లు గదిలో ఉండగా శకుంతల వెళ్ళి, పెద్దోడా, చిన్నోడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాం, నువ్వేమంటావు? నాదేముందమ్మా, మీ ఇష్టం. అయినా మనం అనుకున్నదేగా, మళ్ళీ అడగటం దేనికమ్మా? సరేరా, పంతులు గారికి తమ్ముడి ఫోటో ఇచ్చి మంచి అమ్మాయిని చూడమని చెబుతాను. అలాగే అమ్మా అని అనగా శకుంతల వెళ్తుంది. అది చూసి సంధ్య తన మనసులో, ఈమెకెంత పొగరు, నేను పక్కనే ఉన్నా కూడా నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనంటే లెక్కేలేదు. కాదు, చెప్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని అనుకుంటుంది. మరుసటి రోజు పంతులు గారికి కబురు చేయగా ఆయన వస్తాడు. అయ్యా, నమస్కారం. అమ్మా, నమస్తే. అయ్యా, మా చిన్నబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి. కట్నం ఏం లేకపోయినా అమ్మాయి గుణంలో పెట్టుపోతల్లో ముందుండాలి. అలాగే అమ్మా, మీరు అబ్బాయి ఫోటో ఇవ్వండి, సంబంధం దొరకగానే కబురు చేస్తాను. అలాగే అండి, ఏదిగోండి అబ్బాయి ఫోటో, తొందరలో కబురు పెట్టండి. సంతోషం అనగా శకుంతల గదిలోకి వెళ్తుంది. పంతులు వెళ్తూ ఉండగా సంధ్య ఎదురు వెళ్ళి, పంతులు గారు, ఆగండి. ఎవరమ్మా మీరు? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, నా పేరు సంధ్య. చెప్పమ్మా. కాదండి, మీరు మంచివారికి సంబంధాలు చూస్తారా, చెడ్డవారికి సంబంధాలు చూస్తారా? అదేంటమ్మా అలా అడిగావు? మంచివారికే సంబంధాలు చూస్తాం, ఎందుకంటే వారు మరోసారి ఇంకొకరికి సంబంధం చెప్పాలి కాబట్టి. కదా, మరి ఇటువంటి వారికి మీరు అమ్మాయిని చూస్తే మీరు పెళ్లి సంబంధాల గురించి చెప్పేవాళ్లు కూడా చెప్పరు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునండి, మా మరిది తాగుబోతు, అమ్మాయిలతో కూడా తిరుగుతాడు. అది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ మీరు మంచి సంబంధం చూసి ఆ సంబంధం కుదిరి వాళ్ళింటికొచ్చారంటే వీరి గురించి తెలిసి మిమ్మల్ని తిట్టి తిరిగి వెళ్ళిపోతారు. అది మీకు సమ్మతమేనా? ఓరి దేవుడో, ఎటువంటి సంబంధం చూడమన్నందుకు మీ అత్తని పిలిచి ఇప్పుడే చివాట్లు పడతా, ఆగు అనగా, అవసరం లేదు, ఆ ఫోటో ఇచ్చి మీరు వెళ్ళండి అని అంటుంది సంధ్య. అలాగే అమ్మా, చాలా మంచి పని చేశావు. ఇదిగో ఫోటో, ఇంకోసారి ఈ పక్క కూడా రాను అని వెళ్ళిపోతాడు. పంతులు వెళ్ళిపోగా సంధ్య పెద్దగా నవ్వుతూ, నేనుండగా ఈ పెళ్లి ఎలా జరగనిస్తా అనుకున్నారు? అది అసంభవం అని, ఎవరూ చూడటం లేదు కదా అని అనుకుని అటూ ఇటూ చూసి ఇంట్లోకి వెళ్తుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. శకుంతల రోజూ పంతులు గారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఒకరోజు రంగయ్య చూసి,
ఏమైంది శకుంతల? ఎవరికోసం ఇంతలో ఎదురు చూస్తున్నావు? చిన్నోడికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి చెప్పి చాలా రోజులైంది. ఇంకా రాకపోయేసరికి ఇలా చూస్తున్నా. ఆయనే వస్తాళ్లే, ఊరికే బాధపడకు. ఆయన అమ్మాయా పెళ్లి కావటం లేదని బాధపడటానికి? అలా అని కాదండి, పెద్దోడికయింది, చిన్నోడికి కూడా ఒక ముడివేస్తే ఒక పనైపోతుందని. ఏం, వీడికి కూడా పెళ్లి చేసి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఉండటానికా? అదొక్కటే తక్కువ. పెద్ద కోడలొచ్చి ఎలాగ పెట్టింది, చిన్న కోడలొచ్చి ఎలాగ పెడుతుంది. ఏంటో శకుంతల, నువ్వు నీ పిచ్చి మాటలు. సర్లేపోదా అనగా అంతలో రంగయ్య చెల్లెలు సూర్యకాంతం వచ్చి, అన్నయ్య, వదినా, బాగున్నారా? బాగున్నాంరా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నయ్యా. ఏంటండి బయటే ఉండి మాట్లాడతారా, ఇంట్లోకి రానివ్వండి అని సూర్యకాంతాన్ని లోపలికి రమ్మని చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఏంటి చెల్లమ్మా, ఎప్పుడు రమ్మన్నారావు? ఇప్పుడు నీ ఇష్టంగా వచ్చావు. ఏంటి సంగతి? అమ్మాయికేమైనా పెళ్లి కుదిరిందా? దాని గురించే మాట్లాడదామని వచ్చా. అన్నయ్య, మీ మధుకి మా అమ్మాయిని ఇద్దామని అడగడానికి వచ్చా. ఏమంటారు? అనేదేముందమ్మా, మీ అన్నయ్య ఇష్టం. ఆయనకి సరే అయితే నాకు ఇష్టమే. ఏమంటారండి? రక్త సంబంధం అంటేనే కొంచెం ఆలోచించడం అవుతుంది. రేపొద్దునే తన సమస్య వస్తే నా చెల్లెలు బాధపడాలి, నేను బాధపడాలని. అన్నయ్య, అలాంటిది మీరు మనసులో ఏం పెట్టుకోకండి. ఆ అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాను. పెద్దవాళ్ల పట్ల ఎలా ఉండాలో, ఇంట్లో వాళ్ల పట్ల ఎలా ఉండాలో తనకి చక్కగా తెలుసు. అయితే సరే అమ్మా, మంచి రోజు చూసుకుని రండి, తాంబూలాలు మార్చుకుందాం. సంతోషమన్నయ్య, వెళ్ళొస్తాను. భోజనం చేసి వెళ్ళమ్మా. వద్దన్నయ్య, అతికితే కథ కదంటారు. ఏకంగా పెళ్లి భోజనాలే చేద్దాంలే అని అనగా రంగయ్య, శకుంతల, సూర్యకాంతం సంతోషిస్తారు. అంతలో సంధ్య వచ్చి, ఎవరిమే? మా చెల్లెలమ్మా. అవునా, ఏం పని మీద వచ్చారో అని అనగా రంగయ్య పెళ్లి అనేలోపు, వాళ్ళన్నయ్యను చూడడానికి వచ్చారమ్మా. ఓ అవునా, సరేలే అని వెళ్ళిపోతుంది సంధ్య. అంతలో సూర్యకాంతం, వదినా, ఏంటి నీ పెద్ద కోడలికి మంచి మర్యాద ఏమీ తెలీదా? వచ్చిన వారిని గౌరవించడం కూడా తెలియటం లేదు. చిన్నపిల్ల కదమ్మా, సరే వదిలే, మంచి రోజు చూసుకొని రండి అని అనగా సూర్యకాంతం వెళ్తుంది. అంతలో మధురాగా, మా చిన్నోడు పెళ్లి కొడుకాయని, మా చిన్నోడు పెళ్లి కొడుకాయని అని పాట పాడుతుండగా, ఏమైంది నాన్న, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు వెళ్ళింది ఎవరనుకుంటున్నావురా? నీ మేనత్త. వాళ్ల కూతుర్ని నీకిద్దామని అడగడానికొచ్చింది. నువ్వేమంటావు? మీ ఇష్టమమ్మా. చూసావా శకుంతల, పెళ్లి అనగానే ఇప్పుడెందుకులే అమ్మా అనడం లేదు. సరే అమ్మా అంటున్నాడు. మీరూరుకోండి, వాడికి ఉంటుందిగా పెళ్లి చేసుకోవాలని. సరే కాని ఈ సమయంలో వచ్చావేంటి మధు? వ్యాపారానికి వెళ్ళలేదా? వెళ్ళానమ్మా, కాని అన్నయ్య ఈ డబ్బు నీకిచ్చి రమ్మన్నాడు. ఏం డబ్బురా? ఖర్చులన్నీ పోగా ఇదిగో ఈ 1,00,000 రూపాయలు మిగులుబాటయ్యాయి. అవి నీకు ఇవ్వమన్నాడు. ఇదిగో అమ్మా అని అనగా అదంతా గమనిస్తున్న సంధ్య కోపంగా వచ్చి, హే మధు, నా భర్త ఒంటెద్దు బండిలా కష్టపడుతుంటే వచ్చిన డబ్బు తీసుకొచ్చి మీ అమ్మకిస్తావా? ఇటివ్వు, ఇది మా డబ్బు అని తీసుకుంటుంది. అదేంటో దినా, మీరు తీసుకున్నారు? ఇంట్లో లావాదేవీలు అమ్మని చూసుకుంటుంది. అమ్మకివ్వండి ఆ డబ్బు. నేను రాకముందు అలా జరిగింది. ఇప్పుడు నేనంటూ ఒకదాన్ని వచ్చాను కదా. నేను ఇంటి పెద్ద కోడల్ని. కష్టపడేది నా భర్త. కాబట్టి డబ్బు నా దగ్గరికి చెందాలి అని ఆ డబ్బుని గదిలోకి తీసుకెళ్తుంది. అంతలో శకుంతల, మధు, నువ్వు వ్యాపారానికి వెళ్ళు. అన్నయ్య ఒక్కడే ఉంటాడు. అది కాదమ్మా. మధు, ఎవరి దగ్గర డబ్బుంటే ఏమైంది? అంతా మనదేగా, వెళ్ళు అనగా మధు వెళ్ళిపోతాడు. అంతలో రంగయ్య, ఏం జరుగుతుంది శకుంతల? ఏదో కొత్త కొత్తగా వేరుగా మాటలొస్తున్నాయి. అంతే కదండి, కొడుకు మనోడైతే కోడలు మనదవుతుందా? మన పిచ్చి కాకపోతే అంటూ కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ వెళ్తుంది. అది చూసిన రంగయ్య బాధపడతాడు. కొన్ని రోజులకి అనుకున్న విధంగానే సూర్యకాంతం కూతురు అంజలిని మధుకిచ్చి పెళ్లి చేస్తారు. అంజలి కొత్త కోడలిగా శకుంతల ఇంట్లో అడుగుపెడుతుంది. మధుకి పెళ్లైన దగ్గర్నుంచి
సంధ్య ఇంకా కాస్త కోపం పెంచుకుంటుంది. అంజలి మాత్రం సొంత మేనకోడలవటంతో అత్తామామలను భర్తను సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు శకుంతల అంజలితో, అమ్మా అంజలి, నువ్వు ఏ ముహూర్తాన ఇంట్లో అడుగుపెట్టావో కాని ఇంట్లో సంతోషమే తప్ప బాధలేదు. మీ మావయ్యని నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. అలా అంటారేంటత్తయ్యా? మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఎలానో ఇక్కడ మీరు అలానే కదా. చాలమ్మా, చాలు, ఈ ఒక్క మాట చాలు. కూతురు లేని లోటు తీర్చేశావు అని శకుంతల అంజలి మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య వచ్చి, ఆపుతారా మీ కపట ప్రేమలు? ఈవిడ వచ్చిందంట, కూతురు లేని లోటు తీర్చిందంట. ఏం బగలు పడుతున్నారో ఇద్దరు అని అనగా, ఏం మాట్లాడుతున్నావక్కా? పెద్దవాళ్లతో మాట్లాడే మాటలేనా ఇవి? అమ్మా అంజలి, నువ్వూరుకో, ఆమె అంతేకాని. ఓహో, ఇప్పుడు అర్థమైంది. అత్త కోడళ్ళు ఒక్కటయ్యారా? అమ్మ సంధ్య, నాకు తను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు. ఇద్దరూ నాకు సమానమేనమ్మా. మాట్లాడకండి. నా భర్త సంపాదిస్తుంటే తినుకుంటూ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతావా? నీకెంత ధైర్యం? అక్కా, స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా లేక మతి కానిపోయిందా? ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. ఏమన్నావ్? నీ భర్త సంపాదిస్తుంటే కుటుంబం మొత్తం తింటుందా? అవును. నా భర్త లేనిదే నీ భర్త వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నాడా? నా భర్త లేనిదే నీ భర్త ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అది తెలుసుకో ముందు. అంజలి, ఇప్పుడెందుకీ గొడవలు? నీ కోడలికి గొడవ పెట్టు అని నూరిపోసి ఇప్పుడు ఏం తెలియనట్టు వగలు పడుతున్నావా అని అనగా శకుంతలకు కోపమొచ్చి సంధ్యను చెంపమీద ఒకటి కొడుతుంది. దాంతో సంధ్య ఏడుస్తూ, నా భర్త రానిపో, మీ సంగతి చెబుతా. ఇంట్లో మీరైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి అని అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. కొంత సమయానికి వ్యాపారం ముగించుకుని మధు, రమేష్ ఇంటికి వస్తారు. వచ్చి రమేష్ మధుతో, ఏంట్రా మధు, ఇళ్లంతా ప్రశాంతంగా ఉంది. కొంపదీసి నీ భార్య నా భార్య అమ్మని తీసుకుని సినిమాకి వెళ్లారా ఏంటి? ఏమో అన్నయ్యా. సరే కాని గదిలోకి వెళ్ళి చూడు. ఎవ్వరూ లేకపోతే వెళ్ళినట్టే లెక్క అంటూ ఎవరి గదిలోకి వాళ్లు వెళ్తారు. రమేష్ గదిలోకి వెళ్ళగా సంధ్య పడుకొని ఉంటుంది. ఆమెను చూసి, మళ్ళీ ఏమైంది సంధ్య, పడుకున్నావు? ఆరోగ్యమేమైనా బాగోలేదా అని అడగ్గా సంధ్య ఏడుస్తూ, ఏమండి, నేనింట్లో ఉండటం ఎవ్వరికీ ఇష్టం లేదంట. మీ అమ్మ మీ తమ్ముడి భార్య కలిసి నన్ను అనరాని మాటలన్నారు. అవునా? ఏమైందసలు? నేను ఇంట్లో ఏం పని చెయ్యనంట. ఊరికే తిని కూర్చుంటానంట. అసలొక్క మాట ఏంటండి, నా పరువు తీసేశారు. అంతేకాదండి, మనం బ్రతికేది వాళ్ల దయాదాక్షిణ్యాల మీదంట. ఆ అంజలి మాటలు పట్టుకుని అత్తయ్య నన్ను కొట్టింది కూడా అంటూ భర్తకి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇదిలా ఉండగా అంజలి తన భర్త మధుతో, సంధ్యక్క పెద్దవాళ్లని గౌరవం లేకుండా అత్తయ్యని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. బావగారు లేకపోతే అసలు మనకి మింగడానికి మెతుకు కూడా ఉండదట. అదేంటి, వదిన అలా మాట్లాడిందా అని అంటూ ఉండగా అంతలో రమేష్ గదిలోంచి బయటికొచ్చి, అమ్మా అమ్మా అని పిలవగా శకుంతల, మధు, అంజలి అందరూ బయటికొస్తారు. వచ్చి, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటమ్మా నువ్వు? నిన్న కాక మొన్నొచ్చిన అంజలి మాటలు పట్టుకుని నా భార్యని చేయి చేసుకున్నావంట. అసలు నీ భార్య ఏమందో తెలుసా? ఎవ్వరూ ఊరికే చేయి చేసుకోర్రా. ఓ భార్య మాటలు పట్టుకొని ఎందుకు కొట్టావని అడుగుతున్నావా? సంధ్య నాకు అంతా చెప్పింది. ఇంట్లో పని చేయడం లేదని ఆ మధుగాడు పనిచేస్తుంటే తింటున్నావన్నావంట. అయినా సంధ్య ఇంటి పెద్ద కొడలు, పని చేయాల్సిన కర్మ దానికేంటి? బాగుందిరా, చాలా బాగుంది. అదేవిధంగా అంజలి అనుకుంటే. అంతలో సంధ్య వచ్చి, చూసారా అండి, నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడేమంటారు? ఆ అంజలినే వెనకుండి మీ అమ్మని నడిపించేది. అంతలో మధు, ఏంటోదినా, మాటిమాటికి నా భార్యనంటున్నావు? అంజలి ఏం చేసింది? నేను ప్రతిరోజు చూడ్డం లేదా? ఇంట్లో పని, వంట పని అంతా తనే చేస్తుంది. నువ్వు ఏ రోజు కూడా ఇంట్లో పని చేయవు. ఏ రోజైనా ఎందుకు పని చేయడం లేదని అడిగిందా? అంతలో రమేష్,
ఏంట్రా నా ముందే నా భార్యని నిలదీసి అడుగుతున్నావు? లేకపోతే ఏంటి బావగారు, మీ ముందు అక్కాల నటిస్తుంది కాని ఆ నోటికి అద్దు అదుపు ఏం లేదు. ఇంట్లో పని చేయకుండా ఆ పక్కింటి పంకజంతో ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. భోజనం సమయానికొచ్చి తిని పడుకుంటుంది. అవునరా, అసలింట్లో వాళ్ళని లెక్క చేయడం లేదు. ఆపండమ్మా, అమాయకురాలైన నా భార్య మీద నిందలు వేస్తే ఒప్పుకోను నేను. దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే మేము ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదు అని అనగా పక్కనున్న సంధ్య తన మనసులో, ఇప్పుడు సరైన దారిలోకొచ్చారు, నాకు కావాల్సింది వేరుకాపురమే అని సంతోషపడుతుంది. అంతలో శకుంతల, ఏం మాట్లాడుతున్నావురా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, లేక నీ భార్య మాయలో ఉండి మాట్లాడుతున్నావా? అసలు నా భార్య మీద నువ్వు చెయ్యెందుకు చేసుకున్నావమ్మా? నీకు ఏ అధికారం ఉంది అని అనగా అందుకు శకుంతల, నాకు ఏ అధికారం ఉందా? తను నా కోడలురా. ఒక మాట అని ఒక దెబ్బ కొట్టే హక్కు నాకు లేదా? హక్కుంది కాబట్టే మీ చిన్న కోడలు మాయమాటలు పట్టుకుని నా మీద చేయి చేసుకున్నావు. అక్కా, నువ్వూరుకుంటుంటే బాగా మితిమీరిపోతున్నావు. ఊరికే చిన్న కోడలేంటి? నేనేం చేశాను? కుదురుగా ఉండంది నువ్వు, చెప్పిన మాట వినంది నువ్వు. ఎవర్నంటున్నావు? ఏంటన్నయ్యా, నిజానిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? సరే, నా భార్య అబద్ధం చెప్పిందనుకో, మన కన్నతల్లి అబద్ధం చెబుతుందా? ఏమో, ఎవరికి తెలుసు అమ్మ మనసులో ఏముందో. అయినా ఇక చాలు, మనం కలిసి ఉండడం జరగని పని. ఒరే మధు, నువ్వు వేరుగా వ్యాపారం చేసుకో, నేను వేరే వ్యాపారం చేసుకుంటాను. అంతలో రంగయ్య వచ్చి, రమేష్, మధు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందిరా? చిన్న మాటకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరు వ్యాపారాలు చేసుకోవాలా? అమ్మ సంధ్య, అంజలి, ఉదయం నుంచి భర్త బయట కష్టపడొస్తుంటే ఇంట్లో ఉన్న భార్యలు వారికి సాయంగా ఉండి సేద తీర్చాలి కాని సమస్య అవ్వకూడదు అని అనగా, నాన్న, నువ్వెన్నైనా చెప్పు, మాకు మీతో ఉండటం ఇష్టం లేదు. అంత పాపం ఏం చేశాంరా? మేమిక్కడ ఉండనంటున్నావు? సరే, నేను చేసింది తప్పే. నీ భార్య కాళ్ళు పట్టుకోమంటావా? అమ్మా! అత్తయ్యా! లేకపోతే ఏంటమ్మా, భార్య చెప్పిన మాటలే వింటున్నాడు కాని ఈ తల్లి బాధను అర్థం చేసుకోవడం లేదు. అంతలో సంధ్య, మీరు ఎన్నైనా చెప్పండి, మేము ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు. మేం బయటికి వెళ్ళి మా వ్యాపారమేదో మేం చేసుకుంటూ బతుకుతాం. మీరు మా జోలికి రాకండి, మేము మీ జోలికి రాము. జరిగింది చాలు. జరిగింది చాలు అంటున్నావు. ఏ ఇంట్లో గొడవలు లేకుండా ఉన్నాయమ్మా? అత్తా కోడళ్ళన్నాక, తోటి కోడళ్ళన్నాక గొడవలు పడటం సహజం. అంతలోనే ఇంటి నుంచి బయటకెళ్లాలా? నాన్న, నీకేం తెలీదు, నువ్వూరుకో. అవునరా, నాకేం తెలీదు, నీకన్నీ తెలుసు కదా. సరే, నీకు నచ్చినట్టు చేసుకో. ఇంకా చూస్తారేంటండి? పదండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళకి కావాల్సింది కూడా అదేగా. ఒరే పెద్దోడా, వెళ్ళొద్దురా. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒంటరిగా కుటుంబాన్ని సాకడమంటే మామూలు విషయం కాదు. నువ్వా బాధని భరించలేవురా. నా మాట విను. అంటే నా భర్త ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసి మిమ్మల్నందర్నీ చూసుకోవాలని నా భర్తని బయటకొద్దంటున్నారు, అంతేనా? ఏంటక్క, అన్నదమ్ముల్ని శాశ్వతంగా విడగొడదామనుకుంటున్నావా అని అంజలి అంటుంటే, ఇదంతా కాదు నాన్న, బట్టల వ్యాపారం నాది, నేను చూసుకుంటాను. తమ్ముణ్ణి ఆ వైపు రావద్దని చెప్పు. మీరెలా అయినా బతకండి, మాకు సంబంధం లేదు. ఇప్పుడే మేము బయటికి వెళ్లి అద్దె ఇంట్లో ఉంటూ వ్యాపారం చూసుకుంటాం. మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి అని భార్యని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. శకుంతల కొడుకు కోడలు వెళ్తుంటే ఏడుస్తూ ఉంటుంది. అంతలో అంజలి, అత్తయ్య, మీరేం బాధపడకండి. 2 రోజులు బయటుంటే బయట ఉండే ఆ ఖర్చులకి వాళ్లే ఇంటికి తిరిగొస్తారు. మీరు దిగులు పడకుండా గదిలోకి పదండి అత్తయ్య. మావయ్య, అత్తయ్యని తీసుకెళ్ళండి అని అనగా రంగయ్య శకుంతలను గదిలోకి తీసుకెళ్తాడు. ఇదిలా ఉండగా సంధ్య, రమేష్ పక్క గ్రామానికి వెళ్లి అద్దె ఇంట్లో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మధు మాత్రం బట్టల వ్యాపారం తప్ప వేరే పని రాకపోవడంతో ఒకరోజు దిగులుగా కూర్చుని ఉంటాడు. అది గమనించిన అంజలి, శకుంతల మధు దగ్గరికి వెళ్లి, ఏమండి, ఎన్ని రోజులని ఇలా పనికి వెళ్లకుండా బాధపడుతూ ఉంటారు? మరేం చేయమంటావు అంజలి?
నాకు తెలిసింది బట్టల వ్యాపారమే. అది అన్నయ్య చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనకంటూ ఏ ఆధారము లేదు. ఇప్పుడేం చెయ్యాలి మరి? చేసేదేంట్రా, నువ్వు కూడా బట్టల వ్యాపారమే చెయ్యి. చేస్తానమ్మా, చేయలేక కాదు. కాని కొత్త వ్యాపారానికి 50,000 రూపాయలైనా కావాలి. మన దగ్గర అంత డబ్బెక్కడిది? ఉన్న డబ్బంతా వదిన తీసుకెళ్ళింది. ఇప్పుడు పెట్టుబడి పెడదామన్నా పైసా లేదు. ఆ మాటలకు శకుంతల బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన అంజలి, ఏమండి, మీరేం బాధపడకండి. ఇదిగో ఈ గాజులు తీసుకోండి. పెళ్లికి మా అమ్మ పెట్టినవి. ఇవి తీసుకుని తాకట్టు పెట్టి వ్యాపారం చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది అందుకు మధు, చాలా కృతజ్ఞతలంజలి అంటూ గాజులు తీసుకుని తాకట్టు కొట్టుకు వెళ్లి ఆ గాజుల్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని పక్కనున్న దుకాణం అద్దెకు తీసుకుని బట్టల వ్యాపారం చేయటం మొదలు పెడతాడు. అలా మధు సంతోషంగా ప్రతిరోజూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సంధ్య కూరగాయలకు బయటకొస్తుంది. కూరగాయలు కొంటూ పక్కకి చూడగా మధు బట్టలమ్ముతుంటాడు. అది చూసి సంధ్య, నా భర్త లేకపోతే వీళ్ళకి బ్రతికే లేదనుకున్నా. కాని వీడు వ్యాపారం చేస్తున్నాడా? చేసుకోనిలే. అయినా నా భర్తలా వీడికి వ్యాపారం చేయటం రాదుగా. ఎంతైనా నా భర్త భర్తే అంటూ కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తుంది. వెళ్లిన సంధ్య తన మనసులో, మధు ఇంత మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాడే, నేనీ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అనుకుంటూ బయటికొచ్చి రమేష్కి చెప్పాలని గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉంటుంది. అలా చూస్తూ చూస్తూ ఉండగా సాయంత్రం సమయమయ్యేసరికి రమేష్ ఇంటికొస్తాడు. సంధ్య భర్తని చూసి, ఏమండి, వచ్చారా? ఏమైంది? ఇంత ఆతృత పడుతున్నావు? ఎవరికైనా ఏమైనా అయిందా? ఏంటయ్యేది? మరెందుకు కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నావు? ఏమండి, ముందు నేను చెప్పేది వినండి. మీ తమ్ముడు బట్టల కొట్టు పెట్టుకున్నాడండి. వ్యాపారం చేస్తుంటే నా కళ్ళారా చూశాను. మనం వదిలేశామని వాడు ఏం పని చేసుకోవద్దా ఏంటి? వాడి బ్రతుకు వాడు బ్రతకాలిగా. అయినా వాడేం చేస్తున్నాడు, ఈవిడేం చేస్తుంది? నీకివి తప్ప భర్త కష్టపడి ఇంటికొచ్చాడు, వాడికి భోజనం పెడదామని ఇంగిత జ్ఞానం కూడా లేదా? పెడతాలే కాని మీ వ్యాపారం కంటే మీ తమ్ముడి వ్యాపారం బాగా సాగుతుందండి. మనం ఇక్కడ వ్యాపారం తీసి మీ తమ్ముడి పక్కన పెడదామా? సంధ్య, మా వాళ్లు చెప్తే ఏదో అనుకున్నా కాని నీ బుద్ధి కుక్క బుద్ధి కంటే దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వంటే ఏంటో అని అనగా అందుకు సంధ్య తడబడుతూ, సర్లే, భోజనం అడిగారు కదా, వడ్డిస్తాను రండి అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. రమేష్కి భోజనం పెడుతూ మధు బట్టల వ్యాపారం చేస్తున్నాడనే ధ్యాసలో అన్నం పెట్టి కూర వేయకుండా పెరుగు వేస్తుంది. అది చూసిన రమేష్, సంధ్య, నీకేమైనా భూతం కాని ఆవహించిందా? ఏమైందండి? నీ మొహమైంది. అరే, పెరుగు చివర్లో తింటారు, మొదట్లో కూరతో తింటారు. నువ్వేంటి పెరుగు వేశావు? ఒకసారి చూడు అని అనగా సంధ్య అన్నం గిన్నె వైపు చూస్తుంది. ఏమండి, క్షమించండి. మీ తమ్ముడి వ్యాపారంలో పడి ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. అయినా వాడు పరాయివాడు కాదు, నా సొంత తమ్ముడు. వాడు బ్రతుకేదో వాడు బ్రతుకుతుంటే నీకోలేంటి? నువ్వేమైనా పెడుతున్నావా, లేక నేనేమైనా పెడుతున్నానా? ఊరికే నస ఎక్కువైపోయింది నీది అని అనక సంధ్య మారు మాట్లాడకుండా భోజనం వడ్డిస్తుంది. రమేష్ తిని గదిలోకి వెళ్లి పడుకుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా రమేష్ బట్టల దుకాణంలో కరెంటు తీగలు తెగటంతో కరెంటు పాసై బట్టల కొట్టు బట్టలతో సహా కాలిపోతుంది. అది తెలియక రమేష్ ఉదయాన్నే నిద్రలేచి వ్యాపారానికి వెళ్తూ ఉండగా సంధ్య తుమ్ముతుంది. అది విన్న రమేష్, సరిపోయింది, తుమ్మావుగా, ఈరోజు వ్యాపారం జరిగినట్టే అని అనక, ఏమండి, నా తుమ్ము చాలా మంచిదండి. మా ఇంట్లో వాళ్లైతే ఏ పనికైనా వెళ్లేటప్పుడు నా మొహం చూసి వెళ్తారు. మీరేమో చీదరించుకుంటారెందుకు? అబ్బో, అంత గొప్ప మొహమానిది. చాలులే కాని ఏదైనా తేడా జరగాలి, అప్పుడు చెబుతాను నీ సంగతి, నీ తుమ్ము సంగతి అని అనగా అందుకు సంధ్య, సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అన్న తర్వాత రమేష్ వెళ్ళిపోతాడు. వెళ్ళగా అందరూ రమేష్ దుకాణం ముందు నిల్చొని ఉంటారు. అది చూసి రమేష్ తన మనసులో, ఏంటి, నా బట్టల దుకాణంలో దొంగలెవరైనా పడ్డారా అని ముందుకు వెళ్లి చూడగా దుకాణం మొత్తం కాలిపోయి ఉంటుంది. అది చూసిన రమేష్,
ఓరి భగవంతుడా, ఎంత పని చేసావురా! నేను నా కుటుంబం బతుకుతుంది దీని మీదనే. ఇదే లేకుండా చేస్తావా? అంటూ ఏడుస్తూ ఉంటాడు. కొంత సమయానికి అలానే ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు రమేష్. అలా బాధగా ఉన్న రమేష్ని చూసిన సంధ్య, ఏమైందండి? మీ తమ్ముడు దుకాణం వదిలేసి దివాణా లేపాడా? నేను ముందే అనుకున్నాను, చేతగానివాడికి ఈ బట్టల దుకాణం అవసరమా అని. సంధ్య అలా అనటంతో కోపంతో రమేష్ సంధ్యను చెంపమీద కొడతాడు. ఒసై పాపిష్టిదానా, దివాళా తీసింది వాడి వ్యాపారం కాదే, మనది అని అనక అందుకు సంధ్య, ఏం మాట్లాడుతున్నారండి? అవునే, రాత్రి కరెంటు తీగలు తెగి మన దుకాణం మొత్తం కాలిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది విన్న సంధ్య కూడా ఆశ్చర్యపోయి ఏడుస్తుంది. అప్పుడు రమేష్, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? బాగా గుర్తుపెట్టుకో, ఒకరు నాశనమైపోవాలని చూస్తే ఆ భగవంతుడు మనం నాశనమయ్యేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఉన్న డబ్బంతా పెట్టి పట్నం నుంచి కొత్త సరుకు తెప్పించా, అది కూడా మొత్తం కాలిపోయింది. ఇప్పుడు మనకు సహాయం చేసేవాళ్లు ఎవరు? అంటూ ఏడుస్తూ ఉంటాడు. రమేష్ని అంత బాధతో చూస్తున్న సంధ్య కూడా చాలా బాధపడుతూ, ఏడవకండి అని అంటుంది. బాధపడకుండా ఉండడానికి జరిగింది చిన్న విషయమా? అటువంటి వ్యాపారం మళ్లీ నిర్మించాలంటే చాలా డబ్బు కావాలి. మనకెవరు సహాయం చేస్తారు? ఉన్న బంధాన్ని కూడా తెంచుకొనొచ్చేశాను నీ మాటలు పట్టుకొని. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఇంటికి వెళ్ళాలి? ఇలా అవుతుందని అనుకున్నానా? మన రాత బాలేక ఇలా అయింది అంటూ బాధపడుతూ ఉంటుంది సంధ్య. రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ బాధతో ఇంట్లోనే పరిమితమవుతాడు. కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రమేష్ తిండి మానేసి దిగులుతో కూర్చొని అలానే ఉండిపోతుంటాడు. ఒకరోజు సంధ్య ఒంటరిగా ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అయినా నేనెందుకు బాధపడుతూ ఉండాలి? నేను ఆ ఇంటి పెద్ద కోడల్ని. ఆ శకుంతలత కుటుంబం మీద సర్వహక్కులు నాకుంటాయి. అసలక్కడ ఏం జరుగుతుందో ఆ పంకజానికి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని పంకజానికి ఫోన్ చేస్తుంది. హలో పంకజమాంటీ, నేను సంధ్యని. సంధ్యనా? ఏ సంధ్య? ఆంటీ, నేను మీ పక్కింటి శకుంతల పెద్ద కోడలు సంధ్యని. ఓ సంధ్య, నువ్వా? ఎలా ఉన్నావు? ఏంటమ్మా, మీ అత్తింటి నుంచి వెళ్ళిపోయాక మీ ఆయన ఒక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడంటగా? బాగా సంపాదించారా? ఒక 10,000 అప్పుగా ఇయ్యండే, మళ్ళీ సల్లగా బ్రతికుంటే ముందుకిస్తాన్లే కాని అని అనగా, 10,000 సరిపోతాయా లేక 20,000 ఇయ్యమంటావా? అది నువ్వే ఆలోచించాలి సంధ్య. అయినా నీది మంచి మనసు. ఒక 20,000-30,000 చాలే. ముందే చెబుతున్నాను, వడ్డీ మాత్రం లేదు. వడ్డీ వద్దులే, అసలు కూడా నీకున్నప్పుడే ఇవ్వు, లేకపోతే ఇవ్వొద్దు అని అనగా, మా తల్లే, నీలాంటిదొక్కతుంటే చాలు. ఈ సమాజంలో అసలు పేదవాళ్లే ఉండరు. సరే కాని ఎప్పుడు రమ్మంటావు? దేనికి? దేనికేంటే, డబ్బిస్తానన్నావుగా, మళ్ళీ దేనికంటున్నావు? నాతో తమాషాలాడుతున్నావా? లేదు, తొక్కుడు బిల్లాడుతున్నా. వచ్చాడతావా? అయినా నిన్ను అలా ఇలా కాదు, మిద్దె పెట్టి కొట్టాలి. అదేంటే అలా అన్నావు? అనకపోతే మా దుకాణం కరెంటు షాక్ కొట్టి మొత్తం కాలిపోయి తిండికి గుడ్డకు చచ్చిపోతుంటే నువ్వు చల్లగా నాకు 10,000 కావాలి, 20,000 కావాలని అడుగుతావా? నువ్వసలు మనిషివేనా నిజంగా? అవునా? కరెంటు షాక్ వల్ల దుకాణం పోయిందా? అయ్యో, అలా ఎలా జరిగిందమ్మాయి? జాగ్రత్తగా ఉండాలిగా. ఏం చేస్తామాంటీ, అంతా మా కర్మ అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు పంకజం, అమ్మాయి, నువ్వేం బాధపడకు. ఆయన నీ భర్తకు తెలివితేటల్లేవా? వెనకేసిన డబ్బుల్లేవా? మీరెందుకు బాధపడాలి? వేరే వ్యాపారం చూసుకోండి. ఏంటి చూసుకునేది? ఆ నా పైసా లేక నానా అవస్థలు పడుతున్నాం. దాచిన డబ్బంతా పెట్టి ఆ రోజు రాత్రి సరుకు తెప్పించాడు, అది కూడా కాలిపోయింది. సరే కాని మా అత్తమామలు ఏం చేస్తున్నారు అని అనగా, ఏం చేస్తారే, నీ మరిదే సొంత వ్యాపారం పెట్టాడుగా. వ్యాపారం మంచిగా సాగుతుందంట. డబ్బు ఎక్కువగా వస్తుందిగా. వాళ్ల సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. నువ్వు లేవుగా, ఇక ధరణి మీద ఆగడం లేదు. మేమిక్కడ ఇంత కష్టం పడుతుంటే వాళ్ళక్కడ అంత సంతోషంగా ఉంటారా? వాళ్ల సంగతి చెప్తా నాగు. ఎప్పుడో అప్పుడు వస్తాగా
అని కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత సంధ్య తన మనసులో, మీ సంతోషాన్ని ముక్కలు చేసి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టకపోతే నా పేరు సంధ్యనే కాదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇటు పక్క పంకజం కూడా తన మనసులో, నేననుకున్న విధంగానే అత్త కోడళ్ళని వేరు చేశాను. ఈ మధ్యలో సంధ్య తన భర్తతో వచ్చి మళ్లీ గొడవపడుతుంది. అన్నదమ్ములు కొట్టుకొని శాశ్వతంగా విడిపోతారు. అయినా నాకు ఈ ఆనందమేంటో, కొన్ని కోట్లు పెట్టినా రాని ఆనందం ఇదే అంటూ తనలో తాను సంతోషపడుతుంది. ఇదిలా ఉండగా రమేష్ ఇంటికి సంధ్య వాళ్ళమ్మ సూరమ్మ వస్తుంది. వచ్చి తన కూతురు సంధ్యని చూసి, అమ్మా సంధ్య, ఏంటి ఇలా అయ్యావు? ఎలా ఉండేదానివి ఎలా అయ్యావే? తింటున్నావో లేదా? నీ భర్త సరిగ్గా చూసుకోవడం లేదా? ఏది ఒకసారి ఇటు పిలు, కడిగి పారేస్తాను అని అనగా, అమ్మా, ఎవరిని పిలిచేది? అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మా వ్యాపారం పోయి మేము నానా బాధలు పడుతుంటే మీ అల్లుణ్ణి పిలిచి నిలదీస్తానంటావా? వెళ్ళు, వెళ్ళి నిలది. పక్కనే ఉన్న కర్ర పట్టి కుక్కని కొట్టినట్టు కొడతాడు. అప్పుడు గాని నీ రోగం సరిగ్గా తీరదు. ఎవరినే కొట్టేది? అసలే నాది అంతంత ప్రాణం. మొన్ననే షుగర్ కూడా వచ్చింది. అల్లుడు గారిని కొట్టొద్దని చెప్పమ్మా. కదా, ముందు చెప్పింది విను. పాపం మీ అల్లుడే వ్యాపారం పోయిందని మనస్తాపంతో మంచం పట్టాడు. తిండి కూడా తినడం లేదు. అతనికి ఏదైనా అవుతుందేమోనని నేను భయపడి చేస్తుంటే నీ మాటలొకటి. తెలీదు కదమ్మా. ఆయన ఇంత జరుగుతుంటే మీ అత్తింటి వాళ్ళొచ్చి ఇంటికి వెళ్దాం పదా అని ఒక్క మాట కూడా అనలేదా? సరే కాని ఈ తల్లి గుర్తుకు రాలేదా? పోదమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా మనింటికా? ఒకరోజు తింటే రెండో రోజు పస్తులుంటారు. మనింటికి రమ్మంటావు? సరే వద్దులే. మరి మీ అత్త వాళ్ళైనా వచ్చి తీసుకెళ్లాలిగా. వాళ్ళు వచ్చి అంత జాలి చూపిస్తే ఇంకా లేనిదేముంది చెప్పు. ఒకవేళ తెలిసుండదేమోనే. ఏంటి తెలిసుండేది? గ్రామాలకు ఈ విషయం పొక్కుతుంటే ఇంకా వాళ్ల చెవిన పడలేదనుకుంటున్నావా? తెలిసే ఉంటుంది కాని ఎందుకా బరువు మనం మోయటమని వాళ్ళొచ్చి మమ్మల్ని పలకరించడం లేదు. అదే అనుకుంటా. లేకపోతే అది జరిగి ఇన్ని రోజులవుతుంటే ఇంకా తెలియకపోవడమేంటి నా బొందా? అమ్మాయి వాళ్ళని అంత తేలికగా వదిలేయకు. వెంటనే అక్కడికి వెళ్ళి నీ భర్తకు తెలియకుండా మీ అబ్బాయి ఆస్తి పంచమన్నాడని చిన్నగా నిప్పురాజయ్. ఎలాగో నీ భర్త మంచానే పడున్నాడుగా. నిన్ను నిలదీసి అడిగే అంతేం లేదు. అమ్మా, మంచి ఉపాయం చెప్పావు. నాకు ఎన్ని రోజులు ఈ ఆలోచన రానేలేదు. ఇప్పుడు తెలిసిందిగా. ఇక వాళ్ల ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగిస్తా, చూస్తూ ఉండు. నువ్వు నా కూతురువే. అయినా విత్తొకటి పెడితే మొక్కొకటొస్తుందా? నాలా తెలివిగలదానికి తెలివిగలమ్మాయే పుడుతుంది. పుట్టింది కూడా. సరే అమ్మా, నువ్వు వెళ్ళిరా. తర్వాత నేను చూసుకుంటానులే. అమ్మాయి, ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వు. నీకు అందుబాటులో ఉంటాను అని సూరమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అనుకున్న విధంగానే శకుంతల ఇంటికి సంధ్య వెళ్తుంది. అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడున్నారు అని అనగా ఆ మాటలు విని శకుంతల బయటికొచ్చి చూసి, అమ్మా సంధ్య, నువ్వా? ఎలా ఉన్నావు? మా అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? ఏంటమ్మా బయటే ఉన్నావు? ఇంట్లోకి రా. నేను ఇంట్లోకి రావడం కాదు, మీరే బయటికి రావాల్సుంటుంది అని అంటూ ఉండగా అంతలో అంజలి వచ్చి, అక్కా, బాగున్నావా? బావగారు రాలేదా అక్కా? రాలేదమ్మా, రాలేదు. మీ బావగారు రాలేకనే నన్ను పంపించారు. ఏమైందమ్మా? నా కొడుకెలా ఉన్నాడు? వాడికేం ప్రమాదం జరగలేదుగా? ఏదైనా జరగాలనుకుంటున్నారా, లేక జరగనందుకు బాధపడుతున్నారా? అవేం మాటలమ్మా. ఏ తల్లైనా కన్న కొడుకేదైనా జరగాలనుకుంటుందా? నేనంత పాపిష్టిదాన్ని కాదు. కాకపోతే మేము బయటికి వెళ్ళి ఇన్ని రోజులవుతుంది. ఇప్పుడు మా అబ్బాయి ఎలా ఉన్నాడని అడుగుతారా? కొంచెమైనా బుద్ధుండాలి. అయినా అదంతా అనవసరం. ఇదంతా కాదు, మీ అబ్బాయి ఆస్తి పంచమన్నాడు. అలాగే మాకు వచ్చిన వాటా తీసుకురమ్మన్నాడు. ఏంటి, ఆస్తి వాటానా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఇంతటితో తెగిపోయిందనుకుంటున్నావా? కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరగకుండా ఉంటాయా? ఆ చిన్న గొడవలకే ఆస్తి పంచమని అడగాలా? ఏది, వాణ్ణి రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. మీరేంటి తనతో మాట్లాడేది? మీతో మాట్లాడడం ఇష్టం లేకే మా ఆయన నన్ను పంపించాడు. అయినా నేను మీతో మాట్లాడి
నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవట్లేదు. త్వరగా పంచితే నేను వెళ్ళాలి. నాకు ముఖ్యమైన పనుంది. అంతలో అంజలి, అంత ముఖ్యమైన పనిని వదిలేసి రావటం దేనికి? అది చూసుకుని రావచ్చుగా. ఇక్కడ ఆస్తి ఎక్కడికైనా పారిపోతుందనుకుంటున్నావా ఏంటి? పారిపోకపోతే మొత్తం కలిసి దోచేసుకుందామనుకుంటున్నారా? మర్యాదగా మా ఆస్తి మాకిచ్చేయండి. లేదు అంటే ఈ గ్రామంలో మీరైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా? పంపినవాడికి ఎలాగో బుద్ధి లేదు. వచ్చిందానివి నీకైనా బుద్ధుండక్కర్లేదా? ఆయన పంపించాడట, ఈవిడ వచ్చిందంట. ఈవిడ రాగానే ఆస్తి కాగితాలు తెచ్చి ఈవిడ చేతిలో పెడితే తీసుకెళ్తుందన్నమాట. చెప్పేది అర్థం కావటం లేదా? అదేగా చెప్పేది. ఇంకా వేరే భాషలో ఏమైనా చెప్పమంటావా? ఇదే ఈ తలపొగరే తగ్గించుకోమనేది. అన్నదమ్ముల్ని విడదీశావు, తల్లి కొడుకులను విడదీశావు. ఇంకా ఆస్తి కూడా తీసుకెళ్లి మా నుండి వాణ్ణి దూరం చేద్దామనుకుంటున్నావా? అవేమిక్కడ కుదరవు. వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళు, లేకపోతే నా కొడుకునైనా రమ్మను అని అంటూ ఉండగా అంతలో మధు వస్తాడు. వచ్చి సంధ్యని చూసి, అమ్మా, వదినను బయట ఉంచి మాట్లాడుతున్నావు, ఇంట్లోకి రమ్మను. వదినా, ఇంట్లోకి రండి. నేను ఇంట్లోకి రావడానికి రాలేదు. మాకు వచ్చే ఆస్తి తీసుకెళ్లడానికొచ్చాను. అది పంచితే నేను వెళ్ళిపోతాను. అదేంటొదినా, ఆస్తా? ఆయన ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా? ఆయన ఆస్తి ఉన్నా అంతస్తులున్నా తల్లిదండ్రులుండగా పంచడం కుదరదు. ఒకవేళ వాళ్ళు లేకపోతే అప్పుడు పంచుతారు. అప్పుడు వచ్చి మీకెంతొస్తుందో లెక్క చూసి అప్పుడు తీసుకెళ్ళండి. దయచేసి నలుగురిలో మా పరువు తీయకండి అని అనగా, అంటే వాళ్ళు బ్రతికుండగా ఆస్తిని పంచనంటావు, లేకపోతే పంచుతూ ఉంటావు, అంతేగా? అవును. అయితే మా మాట కూడా విను. మా దృష్టిలో మీరందరూ ఎప్పుడో చనిపోయారు. అందుకే మీతో మాట్లాడడం ఇష్టం లేక మీ అన్నయ్య కూడా రాలేదు. నన్ను పంపించాడు. అమ్మా, చనిపోయిన వాళ్ల ఆస్తి మీకెందుకు? మీరు ఆసాములు, లక్షాధికారులుగా. ఇంక మా డబ్బుతో మీకేం పని? ఇదంతా అనవసరం. ఇస్తారా లేక పంచాయతీ పెట్టమంటారా అని అంటూ ఉండగా మధుకి కోపం వచ్చి, ఏంటోదినా, ఊరుకుంటుంటే బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. పోనీలే అన్న భార్యవి కదా అని ఊరుకుంటుంటే అసలు నువ్వెవరు అడగడానికి? నీకేం అధికారం ఉంది? ఈ ఆస్తి మాది, మా అన్నదమ్ములది. అడిగితే వాడొచ్చడగాలి. మధ్యలో నువ్వెవరు? ఎలా వచ్చావో అలానే వెళ్ళు, లేకపోతే సమాధానం వేరేలా చెప్పాల్సి ఉంటుంది. తప్పు బాబు, వదినతో అలా మాట్లాడకూడదు. లేకపోతే ఏంటమ్మా, అందరూ పోయారు, మాకెవరూ లేరు అంటుంది. మరెవరున్నారని అడగడానికి వచ్చింది. ఎలా వచ్చిందో అలా వెళ్ళమను, లేకపోతే మర్యాద పోగొట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని కోపంగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో పంకజం కనిపిస్తుంది. ఏంటే సంధ్య, ఇలా వచ్చావు? మీ అత్త వాళ్ళని కలిసావా? కలిశాను. ఆస్తిని పంచమంటే వాళ్ళ అబ్బాయి ఉంటేనే పంచుతారట, లేకపోతే పంచరట. మరంతేగా, నువ్వు మధ్యలో వచ్చిందానివి. నీకేం సంబంధం ఉంది? కొడుగ్గా అతని బాధ్యత ఉంది. ఈ విషయం నలుగురికి చెప్పినా నిన్నే తిడతారు తప్ప వాళ్లనేమనరు. అంతే అంటావా? కాని మాకు ఆస్తి కావాలి. మీకు చెప్పలేందేముందాంటీ? మాకింట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఆస్తి పంచితే ఏదైనా వ్యాపారం చేసుకుందామని మేమనుకుంటుంటే వాళ్లేమో ఇలా అంటున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఏం చేయడమేంటే పిచ్చి మొహమా? నీ మొగుణ్ణి కొంగుకు కట్టుకుని తీసుకెళ్లావుగా. వాడు నువ్వేం చెబితే అది వింటాడుగా. జరిగిన విషయం చెప్పి తీసుకురా, అప్పుడు నువ్వనుకున్నది సాధించగలవు. అదే చెప్పి తీసుకొద్దామని వెళ్తున్నాను. వస్తాడో రాడో? రాక చేస్తాడా? పెళ్ళాం బెల్లమే. ఎంత మూర్ఖుడైనా పెళ్ళాం మాట వింటాడు, వినాలి కూడా. అదే ధర్మం. బెల్లం కాబట్టేగా నా భర్త నా వెనుకపడి వేరు కాపురానికొచ్చాడు. తెలుసే, నువ్వు మామూలు దానివి కాదని. ఆ ఉమ్మడి కుటుంబాన్నే దడదడలాడించిందానివి. మరేమనుకున్నావాంటీ? సరే మరి, మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోతుంది. కొంత సమయానికి సంధ్య ఇంటికి వెళ్ళగా రమేష్ పడుకొని ఉంటాడు. అది చూసిన సంధ్య తన మనసులో, పడుకొని పడుకొని బొక్కలరుగుతున్నాయి కాని ఇంటికి వెళ్లి ఆస్తి తెచ్చి వ్యాపారం చేసుకుందామని లేదు ఈ మనిషికి. ఎప్పుడు చూడు భర్త వదిలేసిన భార్యలా బాధపడుతూ ఉంటాడు అని అనుకుంటూ, ఏమండీ ఏమండీ? ఏంటి, ఇంకా ఏం మిగిలిందని పిలుస్తున్నావు? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అదేదో ఆ నష్టం నా వల్ల జరిగినట్టు చేస్తున్నారు మీరు. సరే,
ఇప్పుడు విషయమేంటి చెప్పు. ఎందుకు నా నిద్ర చెడగొడుతున్నావు? మరేం లేదండి. మీరు వ్యాపారం కాలిపోయాక చాలా కుంగిపోయారు కదా. మీరు కోలుకునే ఒక ఉపాయం నాకొచ్చింది. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు అని అనగా, హే, ఊరికే విసిగించకుండా విషయమేంటో చెప్పు అని కోపంగా అరిచాడు. మరేమో మీ ఆస్తుంది కదండి, అదే మనకివ్వమనండి. మన ఆస్తి మనం తీసుకొని సొంతంగా మళ్ళీ బట్టల వ్యాపారం చేద్దాం. అప్పుడు మీరు ఇంత గాబరా పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సంధ్య, నా పక్కన రోకలి బండుండాలి. కిందుందా? కొంచెం చూడవా అని అనగా, కింద కూడా లేదండి. అయినా ఇప్పుడు పచ్చడి రుబ్బడం దేనికండి? పప్పుకూర చేశాను కదా. పచ్చడి రుబ్బడం కాదే, నీ తల పగలగొట్టడానికి. అమ్మో, నా తలనా? నేనేం తప్పు చేశానండి? లేకపోతే వాళ్ల నుంచి నన్ను విడదీశావు. ఇప్పుడు ఆస్తితో మా మధ్య ఉన్న రక్త సంబంధాన్ని కూడా తెంచాలనుకుంటున్నావా? పాపిష్టి మొహందానా, అసలు నీ మొహం కూడా నాకు చూపించకు. వెళ్ళిక్కడ్నుంచి అని అనగా, పెళ్ళానికి 3 పూటల భోజనం పెట్టడం చేత కాదు, కాని మాటలు మాత్రం బాగా మాట్లాడతావు. నేను కూడా వదిలేసి వెళ్ళానంటే చిప్ప పట్టుకుని అడుక్కోవాల్సొస్తుంది. జాగ్రత్త. అయినా నీతో పెట్టుకుంటే నన్ను ఆకలితో చంపేలా ఉన్నావు. నేనే బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను అని బయటికి వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా ఒక వితంతువు మహిళ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. అది చూసి, అయ్యో, ఎవరో వితంతువు మహిళ పడిపోయుందే అని ఆమె దగ్గరికి వెళ్ళి, అక్కా, అక్కా అని పిలవగా ఆ మహిళ ఆ అని కళ్ళు తెరుస్తుంది. అక్కా, ఆ చెట్టు కిందకి పదండి, నీడగా ఉంది అని ఆ వితంతు మహిళను చెట్టు కిందకు తీసుకెళ్తుంది. అక్కడ కూర్చొని ఆ మహిళకు మంచినీళ్లు సంధ్య ఇవ్వక తాగుతుంది. కాస్త సమయమయ్యాక ఆ మహిళ ప్రాణం కుదుటపడిన తర్వాత, అక్కా, నిన్ను ఎక్కడో చూసినట్టుంది, కాని ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు. నువ్వు శకుంతల కోడలు సంధ్యవి కదా? అవును, నీకెలా తెలుసక్కా? నాది ఆ గ్రామమే. నువ్వు ఆ పంకజం ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లు కదా, అలా తెలుసుకున్నాన్లే. అవునా? పంకజం అంటే చాలా మంచిదే. నాకు చాలా మంచి మాటలు చెబుతూ ఉండేది. కాని ఇప్పుడిక్కడికొచ్చిన దగ్గర్నుంచి ఆంటీతో మాట్లాడటం కుదరటం లేదు. ఏమ్మా, చూస్తే కొత్త పెళ్లి కూతుర్లా చక్కగా ఉన్నావు. భర్తనింక పోగొట్టుకోలేదా? ఏం మాట్లాడుతున్నావు? పోనీలే అని చెట్టు చాటున కూర్చోపెట్టి మాట్లాడుతుంటే నీలా నేను కావాలంటున్నావా? అయినా నీ పక్కన కూర్చొని మాట్లాడటమే నేను చేసిన తప్పని అర్థమవుతుంది నాకు అని వెళ్ళిపోతూ ఉండగా, క్షమించమ్మా, నేను కావాలని అనలేదు. ఆ పంకజంతో ఎవరు స్నేహం చేసినా వాళ్ల పరిస్థితి నాలా మారుతుంది. అది తెలియచేయడానికే అలా మాట్లాడాను అని అనగా, అక్కా, మీరేమంటున్నారో నాకర్థం కావటం లేదు. అమ్మా సంధ్య, ఆ పంకజం అసలు మంచిది కాదు. దాని కోడలు కొడుకు తనని వదిలేసి పట్నంలో స్థిరపడిపోయారు. ఆ పంకజం కోడలు కొడుకుతో సంతోషంగా ఉండకపోవటం వల్ల ఇతరులు కూడా సంతోషంగా ఉండకూడదని వచ్చిన కొత్త కోడళ్లకు మాయమాటలు చెప్పి అత్తాకోడళ్ల మధ్య గొడవ పెట్టి వాళ్లను విడదీస్తుంది. నేను, నా భర్త, నా అత్తగారి కుటుంబం కలిసి సంతోషంగా ఉంటున్న రోజుల్లో నాకొక మంచి స్నేహితురాలిగా పరిచయమై మాకు మా అత్తగారికి మధ్య గొడవ పెట్టి నన్ను, నా భర్తను తీసుకుని వేరు కాపురం పెట్టేలా చేసింది. ఆమె మాటలు నమ్మి నా భర్తను తీసుకొనొచ్చాను. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. రోజులు గడుస్తూ ఉండగా నా భర్త తల్లిదండ్రుల మీద బెంగతో మంచం పట్టి చనిపోయాడు. నా భర్త చనిపోయాక నీకు నేను ఎలా కలిశానో నాకు శ్యామల అనే ఆమె కలిసి జరిగిన విషయం చెప్పగా పంకజం గురించి మొత్తం తెలుసుకున్నాను. అమ్మా సంధ్య, చూస్తే పెళ్ళై ఏడాది కూడా కాలేదనుకుంటా. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకమ్మా అని అనగా, అక్కా, ఆ పంకజం అంత నీచురాలా? అందుకేనా కావాలని ఆ ఇంటి నుంచి నన్ను వేరు కాపురం పెట్టేలా చేసింది? అందుకే మేమింత అవస్థపడుతున్నాం. అమ్మా, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, సంతోషం. అయినా ఒకరు చెప్పిన మాటలు పట్టుకుంటే మన కాపురమే నాశనమవుతుంది. నేను తెలుసుకున్నాను, నువ్వు కూడా తెలుసుకుని అత్తింటికి వెళ్ళి సంతోషంగా ఉండమ్మా అని వెళ్తుంది. దాంతో సంధ్య ఆలోచనలో పడుతుంది. ఇక తన మనసులో, అక్క చెప్పింది నిజమే. ఆమె మాటలు పట్టుకుని నా భర్తను దూరం చేసుకునే బదులు అత్తింటి వాళ్లతో సంతోషంగా ఉండటం మేలు. వాళ్ల నుంచి బయటికొచ్చాం కాబట్టేగా ఈ బాధ. అదే కనుక వాళ్లతో కలిసుంటే ఇలా జరిగేదా అని
ఇంటికి వెళ్తుంది. వెళ్ళి భర్తను చూస్తూ తన మనసులో క్షమాపణ చెప్పుకుంటుంది. ఇదిలా ఉండగా రమేష్ వాళ్ళు అద్దెకుంటున్న యజమాని వస్తాడు. వచ్చి, అమ్మా, ఎవరింట్లో? చెప్పండి. ఏంటమ్మా చెప్పేది? ఇంటి అద్దె 2 నెలల నుంచి కట్టడం లేదు. ఎన్ని రోజులు నాగాలి? మాకు ఖర్చులుంటాయిగా. అన్నయ్య గారు, ఉన్న దుకాణం పోయింది. ఇప్పుడు మాకు తినడానికే ఇబ్బందవుతుంది. ఈ ఒక్క నెల ఆగండి, ఎలాగైనా డబ్బు సర్దుబాటు చేస్తాం. ఎలా అమ్మ సర్దుబాటు చేసేది? నీ భర్తేమో ఇంట్లోనే పరిమితమయ్యాడు. ఇంకెలా కడతావు? రేపు ఒక్కరోజే గడువిస్తున్నాను. రేపు డబ్బు కట్టని ఎడల సామాన్లన్నీ బయట పడేస్తాను అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగా, దేవుడా, ఇదంతా నా వల్లే జరిగింది. నా తలపొగురుతో అన్నాతమ్ముళ్ళని, కుటుంబాన్ని విడదీసి భర్తను ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు మమ్మల్ని ఆదరించేవాళ్లు ఎవ్వరూ లేరు. నా తప్పు తెలుసుకున్నాను. అయినా ఏమని ప్రాధేయపడను? నా మాటలతో వాళ్లని చాలా బాధపెట్టాను అంటూ బాధపడుతూ ఉంటుంది సంధ్య. ఇదంతా తెలియని మధు కుటుంబం కొత్త దుకాణం నిర్మించడంతో సంతోషంగా ఉంటుంది. మధు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అంతలో పక్క గ్రామం నుంచి శివయ్య వచ్చి, అయ్యా, కండువాలు చూపించండి అనగా, మీరు పక్క గ్రామం వాళ్ళు కదా? అక్కడ రమేష్ దుకాణం ఉంటుంది కదా, ఇంత దూరం వచ్చారేంటి? ఇంకెక్కడ దుకాణమయ్యా? పాపం కరెంటు తీగలు తెగి బట్టల దుకాణం మొత్తం కాలిపోయిందిగా. ఇప్పుడు వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అద్దె ఇంట్లో ఉంటూ తినడానికి ఏమీ లేక నానా అవస్థలు పడుతున్నారు. పాపం ఆ రమేష్ అయితే ఇంట్లో నుండి బయటికే రావడం లేదు. వాళ్ల బాధతో ఏదైనా చేసుకుంటారేమో అని బాధగా ఉందయ్యా అని అనగా, అందుకు మధు అన్నయ్యా అని అరిచి అక్కడ్నుంచి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తల్లిదండ్రులకు, భార్యకి జరిగిన విషయం చెబుతాడు. నా కొడుకంత కష్టంలో ఉన్నాడా అంటూ ఏడుస్తూ ఉంటుంది శకుంతల. అంతలో అంజలి, ఏమండి, వాళ్ళేదైనా అఘాయిత్యం చేసుకోకముందే మనం వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురావాలి, పదండి అని అనడంతో అందుకు మధు కూడా అవునమ్మా, పద అని అంటూ నలుగురూ కలిసి పక్క గ్రామానికి వెళ్తారు. వెళ్ళి రమేష్ ఉంటున్న ఇంటికి చేరుకొని, అమ్మా సంధ్య, సంధ్య అని అనగా, ఎవరు అని సంధ్య చూడగా శకుంతల ఆమెను చూసి, అత్తయ్యా అంటూ ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్యా, నన్ను క్షమించండి. మీ అబ్బాయిని మీ నుండి దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. మీ అబ్బాయి చేయి దాటిపోయేలా ఉన్నాడు. తిండి తిప్పలు మానేసి మంచానికే పరిమితమయ్యాడు. అత్తయ్య, మీరొచ్చి కాస్త ధైర్యం చెప్పండి అని గదిలోకి తీసుకుని వెళ్ళగా, పెద్దోడా అని శకుంతల అనగా నిద్రపోతున్న రమేష్ దిగులుగా కూర్చుని, అమ్మా, అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి కుటుంబ సభ్యులంతా కంటతడి పెట్టుకుంటారు. అంతలోనే మధు, అన్నయ్యా, ఇదంతా ఏంటన్నయ్యా? నీకిల్లు లేకనా, తిండి లేకనా? ఎందుకు ఇంతలో బాధపడుతూ ఇక్కడ ఉంటున్నారు? పదండి, మనింటికి వెళ్ళిపోదాం. అవును బావగారు, పదండి, ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం. తమ్ముడు, నన్ను క్షమించరా. నిజం తెలుసుకోకుండా నీ మనసును చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నా వ్యాపారాన్ని కోల్పోయి చాలా బాధపడుతున్నాను అని ఏడుస్తూ ఉండగా అందుకు మధు, అన్నయ్య, బాధపడకు. నా వ్యాపారం ఉంది కదా, నాది నీది కాదా, నీది నాది కాదా? రా అన్నయ్య, ఇంటికి వెళ్దాం. రేపటి నుండి మన బట్టల దుకాణంలో కలిసి వ్యాపారం చేసుకుందాం అని అనగా అంతలో సంధ్య, నన్ను క్షమించు మధు. మీ అన్నదమ్ముల్ని విడదీసి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. ఇక ఎప్పుడు ఇలా తప్పుగా ప్రవర్తించను. జరిగిపోయిందేదో జరిగిపోయిందో దినా, వదిలేయండి. ముందు పదండి, మన ఇంటికి వెళ్దాం అంటూ అందరూ కలిసి సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి ఎప్పటిలాగే అన్నదమ్ములు కలిసి ఒకే దగ్గర బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక ఇంటి దగ్గర తోడికోడళ్ళు సంధ్య, అంజలి సంతోషంగా ఉంటూ అత్తమామల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు వ్యాపారం చేస్తూ రమేష్ మధుతో, నీకు చాలా కృతజ్ఞతలురా. నేను నీ పట్ల తప్పుగా ప్రవర్తించి వ్యాపారంలో నీకు వెన్నుపోటు పొడిచినా కాని నువ్వు నాకు మేలు చేశావు. నాకు ఒక దారి కల్పించావు. నీవు నాకు దారి కల్పించకపోతే ఈ రోజు నేను ఏమైపోయేవాడినో. అన్నయ్య, అలా అనకండి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. అన్నకు కష్టం వచ్చినప్పుడు తమ్ముడు,
తమ్ముడికి కష్టం వచ్చినప్పుడు అన్నయ్య ఆదుకోవాలి. అదే ధర్మం. అప్పుడే ఇరువురందరూ సంతోషంగా ఉంటారు. అవునురా, చిన్నవాడివైనా సరైన సమాధానం చెప్పావు. ఇక నుండి కలిసికట్టుగా ఉండి వ్యాపారం చేసుకుందాం. అలాగే అన్నయ్య అని అనడంతో ఇద్దరూ సంతోషపడి చక్కగా కలిసి ప్రతిరోజు వ్యాపారాన్ని విజయవంతంగా చేసుకుంటారు.